యెషయా గ్రంథం 49 అధ్యాయం. అయితే ఇక్కడ మన ప్రవచనకర్త యెషయా గారు ఒక మాట చెప్తున్నారు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు గురించి సూచన కనిపిస్తది మనకి. ఎలాంటి సూచన అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథాల్లోని లేఖనంలోని యేసుక్రీస్తు గురించి ముందే ప్రస్తావించబడి ఉంది. మనందరికీ తెలిసిందే. యెషయా గ్రంథంలోని 53 అధ్యాయంలోని ఆయన ఎలాగా పరిహరించబడతారో, ఎలా బలియాగమవుతారో అవన్నీ కూడా 53లో మనకు కనిపిస్తది. అయితే మొదటి పాత నిబంధన నుంచి కూడా దేవుడి గురించి, యేసుక్రీస్తు గారి గురించి అలా చెప్తూనే వచ్చారు చాలామంది. అయితే ఇక్కడ 49 అధ్యాయంలోకొచ్చేసరికి దేవుడు దేని కొరకు వచ్చాడు అని చెప్పి మనకిక్కడ కనిపిస్తుంటది. అంటే యూదుల కొరకొచ్చాడా? అన్యుల కొరకొచ్చాడా? అసలు దేనికొచ్చారు? అసలు ఎందుకు యెషయా అనే ప్రవక్త దీనికోసం రాశారు? అనేది మనకనిపిస్తది. అయితే మనందరికీ కావాల్సిందేటంటే విడుదల కావాలి, రక్షణ కావాలి. దాంట్లో నుంచి విడిపించడానికి ఒక యోధుడు కావాలి. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నాడు యెషయా గ్రంథం 49 అధ్యాయంలో మొదటి వచనంలో, "ద్వీపములారా నా మాట వినుడి, దూరమునున్న జనులారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. తల్లి నన్ను ఒడిలో పెట్టుకొన్నది మొదలుకొని ఆయన నామం జ్ఞాపకం చేసుకొనెను." అంటే క్లియర్‌గా ఇక్కడ పాయింట్ ఏమర్థమవుతుందంటే, "ద్వీపములారా నా మాట వినండి." ద్వీపములంటే ఎవరు? మనమే. దూరంనున్న జనులారా, దూరంగున్న వారెవరు? జనులంటే ఎవరు? మనమే. అంటే మనల్ని ఆయన పిలుస్తున్నాడు. "ఓ దూరంగున్న జనులారా, నా ప్రజలారా వినండి" అని. అయితే నేను తల్లి గర్భంలో ఇంకా పుట్టకముందే, అంటే ఇంకా తల్లి గర్భంలో ఇంకా జన్మించక ముందే మనమేంటి, యెహోవా నన్ను పిలిచెను అనుంది. అయితే ఈ యొక్క సందర్భం ఎక్కడ కనిపిస్తదంటే లూకా సువార్తలో మొదటి అధ్యాయంలో 31 వచనంలో మనకు కనిపిస్తది. ఏమనుంటదక్కడ అంటే, ఇంకా మరియా ఇంకా వివాహం కాలేదని మనకు తెలుసు. వివాహం కాకముందుకే ఏం జరిగింది? పరిశుద్ధాత్మ దేవుడు మరియాని ఎన్నుకొని, ఆమె నుంచి ఏం చేశాడు దేవుడు? ఒక శిశువుని జన్మింపజేస్తాడు. అదే యేసుక్రీస్తు వారు పుట్టడానికి. అంటే దేవుడు ఒక ప్రణాళిక ఎలాంటిదంటే మానవుల్ని ఎలాగైనా రక్షించాలి. ఎలా అయినా ఇక్కడి నుంచి వాళ్ళకి విడుదల పొందాలి. ఇదంతా కూడా బలియాగాలు, పశువులు బలివ్వడాలు ఇవన్నీ కూడా పాత నిబంధనలో ఒక భాగం అయిపోయింది. అన్ని బలిస్తున్నా గాని జంతువులు మన పాపం తీయలేవు కదా! ఎందుకంటే జంతువుల్లో ఏముందని పాపము జంతువులు ఎలా తీస్తాయి? అప్పట్లో అయితే బలిచ్చేవారు. ఇవన్నీ మ్యాండేటరీగా అయిపోయేవి. మరి ఇప్పట్లో అలా ఉండేది కాదు కదా! ఇప్పుడు ఒక మనిషి పాపం చేశాడంటే, ఆ పాపం నుంచి సంపూర్ణమైన విడుదల రావాలంటే, ఆ పాపం నుంచి కడగబడాలంటే, మనకి కావాల్సిందేంటంటే, ఒక నీతిమంతుడు కావాలి, ఒక పరిశుద్ధుడు కావాలి. ఆ పరిశుద్ధుడి నుంచి మనకి విడుదల కావాలి, విమోచన కావాలి. అయితే ఇక్కడ లూకా సువార్త మొదటి అధ్యాయం 31 వచనంలో, "ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు" అని అంటున్నాడు. ఎవరంటున్నారు? మత్తయి సువార్తలో మత్తయి రాసాడు. అంటే ఇంకా దేవుడు భూమి మీదకి వస్తున్నాడని చెప్పి ఎప్పటినుంచో ప్రవచనాలు మనకు కనిపిస్తున్నాయి. బట్ నెరవేర్పు అనేది ఎక్కడ నెరవేర్చబడింది? యెషయా గ్రంథంలో ఉన్న ప్రవచనం ఏదైతే ఉందో అది ఎక్కడ నెరవేరబడిందంటే మత్తయి సువార్తకొచ్చినప్పటికి నెరవేరబడింది. అవునా? కాదా? అయితే ఇక్కడ ఏమంటున్నాడు? అంటే ఇంకా తెలీదు. అంటే ఇంకా శిశువు జన్మిస్తాడని ఇవన్నీ కూడా మనకి తెలుసా? తెలియదు. బట్ దేవుడు ముందుగానే రాయించి ఇదిగో నువ్వు గర్భం ధరించుదువు అంటున్నాడు. అంటే మరియకి తెలుసా? ఇలాగ నేను ఇంకా వివాహం కాకముందే నేను ఒక శిశువుకి జన్మనిస్తాను. ఒక పరిశుద్ధుడికి నేను జన్మనిస్తాను. ఒక రక్షకుడికి నేను జన్మనిస్తానని చెప్పి ఆ తల్లికి తెలీదు. కానీ దేవుడు ఒక మనిషిని ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. దేవుడు ఎలాంటి వారిని ఏర్పరచుకుంటాడు? విరిగి నలిగిన హృదయం గలవారిని దేవుడు ఎన్నుకుంటాడు, ఏర్పరచుకుంటాడు. ఎవరు లేని వారు, ఒంటరి వారిని, పెంట కుప్పల మీద పడి ఉన్న వారిని, అనాథుల్ని, ఇంకా ఎవరు పట్టించుకోలేని వారిని, దీన స్థితిలో ఉన్నవారిని, దిక్కులేని స్థితిలో ఉన్నవారిని దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడు చూసి ఆదరిస్తాడు. దేవుడు ఏం చేస్తాడు అలాంటి వారి ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడు. మరియ ఒక సాధారణమైన మనిషి మాత్రమే. కానీ దేవుడు ఏం చేశాడు, ఆమెని ఎన్నుకున్నాడు. అంటే ఇంతమంది జనాల్లో, ఇంతమంది కోట్ల మంది జనాలుంటే ఆమెను మాత్రమే దేవుడు ఎన్నుకున్నాడంటే, ఆమె గురించి మనం తెలుసుకోవాల్సినది నీతిమంతురాలు, అలాగే దేవుడంటే భయభక్తులు కలరాలు కనుక స్త్రీ కనుక దేవుడు ఆ స్త్రీని ఎన్నుకున్నాడు. ఆ స్త్రీ ద్వారా ఏం చేశాడు, గర్భంని ధరింపజేశాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఏం చేశాడు, యేసు అనే మన రక్షకుడు పుట్టాడు ఆమె దగ్గర నుంచి. సో, ఈ రోజున అందరూ కూడా చాలామంది ఎలా మాట్లాడుతున్నారంటే, యేసుక్రీస్తు వారు ఒక
మతపరంగానే, రిలీజియస్‌గానే చూస్తున్నారు గానీ, ఆయన ద్వారా మనకి రక్షణుంది, విడుదలుంది, విమోచనుంది. ఆయన మమ్మల్ని పాపం నుంచి, సమస్త దుర్నీతి నుంచి విడిపిస్తున్నాడని చెప్పి మనుషులు దాన్ని గ్రహించలేకపోతున్నారు. అయితే యెషయా గ్రంథంలో 49 అధ్యాయంలో దేవుడు చెప్తూనే వస్తున్నాడు. ఏంటంటే, మనుషుల యొక్క పాపం తీయడానికి ఒక పరిశుద్ధుడు కావాలి. అంటే మనం మేకని బలిచ్చినా, గొర్రెని బలిచ్చినా, ఏం బలిచ్చినా గానీ దాని నుండి మనకి విడుదల రాదు, విమోచన రాదు. జస్ట్ ఆ కాలంలో ఆ బలిని పెట్టాడంతే. కానీ చనిపోయిన వాళ్ళు చనిపోతూనే ఉన్నారు. ఇప్పుడు బలిస్తున్నంత మాత్రాన మన పాపాలు పోతాయని చెప్పి దేవుడు ఎక్కడ రాయించలేదు కదా! జస్ట్ అదేంటంటే అప్పటికప్పుడు మనకి ఏమంటారు విడుదలలాగా మనకంటూ ఒక సిస్టమ్‌ని పెట్టాడు. ఈ దేవుడు ఏం చేశాడు ఆ సిస్టమ్ మొత్తం కూడా తీసివేశాడు. ఎలా తీసివేశాడు? పాత నిబంధనలో చాలా బలులున్నాయి. ఎక్కడ లేవికాండంలో చూసుకుంటే బలియాగాలు, ఆఫరింగ్స్, సిన్ ఆఫరింగ్ ఇవన్నీ పీస్ ఆఫరింగ్స్, అపరాధ బలులని, ఇవని ఆ బలులన్నీ కూడా ఏం చేశాడు అక్కడి నుంచి కొట్టుకుంటూ వచ్చాడు. అంటే ఇవన్నీ ఫుల్‌ఫిల్ అవుతేనే తప్ప కొత్త నిబంధనలో ఆయన బలియాగం అవ్వడానికి ఏమవుద్దంటే అడ్డంకి వస్తది. బికాజ్ ముందు ఉన్న లా అంతా కూడా కొట్టివేయాలి. అంటే లా మొత్తం కూడా నెరవేర్చబడాలి. ఆయన అవన్నీ నెరవేర్చుకుంటూ వచ్చాడు. అందుకే ఆయన అంటున్నాడు. ఆయనేమంటున్నాడంటే, "నా నోరు వాడిగల ఖడ్గంగా ఆయన చేసి ఉన్నాడు. తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు." అయితే సెకండ్ వన్ చూసేసరికి వాడిగల ఖడ్గం అంటున్నాడు. సో, ఇక్కడ మనం ఎట్లా చూసుకుంటామంటే వాక్యం అంటే మనకి 2 అంచులు గల ఖడ్గం అంటాడు. అలాంటి వాక్యంతో ఎంతమంది ఈరోజు రక్షించబడుతున్నారా లేదా? మనం ఎక్కడైనా చూసుకుంటే చాలా వరకు కూడా చాలామంది వాక్యం ద్వారా రక్షించబడతారు. కొంతమంది ఎలా రక్షించబడతారు? దేవుడి యొక్క మాట ద్వారా రక్షించబడతారు. ఇంకొంతమంది ఎలా రక్షించబడతారంటే పాటల ద్వారా, ఆరాధన ద్వారా వీటి ద్వారా చాలామంది రక్షించబడుతున్నారు. రక్షణలోకొస్తున్నారు. అయితే ఆయనేమో నోరు అంటున్నాడు. ఆయన నోరుకి ఒకటుంది. ఏంటి? ఆయన నోరు, ఆయన కళ్ళు ఏమొచ్చి అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా? అగ్ని జ్వాలల వంటి నాలుక గలవాడంటున్నాడు. అలాంటి నోటిలోంచి ఆ నోటి నుంచి ఒక మాటొస్తుంది. ఏంటి? వాడిగల ఖడ్గం అంటున్నాడు. సో, ఎంత పవర్‌ఫుల్ అనమాట. మన దేవుడు చాలా శక్తిమంతుడు, బలవంతుడు. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా ఏంటంటే వాడిగల ఖడ్గం అంటున్నాడు. సో, ఈ రోజున అలాంటి ఒక వాక్యాన్ని మనం ఏం చేస్తున్నామంటే నిర్లక్ష్యం చేస్తున్నాం. దాన్ని మనం ఏం చేస్తున్నామంటే పట్టించుకోవట్లేదు. వాక్యాన్ని అక్కడ స్థిరపరచడానికి దేవుడు ఎన్నో రకాలుగా ఎన్నో గొప్ప శ్రమలు అనుభవిస్తే మన వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం మన జీవితంలో. కదా! ఈ రోజున ఎంతో చూసుకుంటే వాక్యం చదవడానికి మనకు టైముండదు. ప్రార్థన చేసుకోవడానికి టైముండదు. అలాంటి స్థితిలో మనం ఏం చేస్తున్నామంటే అలాంటి స్థితిలో పెట్టుకున్నాం. సో, మనకు టైమున్నా చదవలేని స్థితిలో మనం ఉన్నామనమాట. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? విలువైన సమయాన్ని ఏం చేయాలంటే వినియోగించుకోమని. ఎవరి కొరకు? మన కొరకు, మన కుటుంబం కొరకు, మన లోకం కొరకు కూడా దేవుడు ప్రార్థన చేయమని ఎప్పుడు చెప్తూనే ఉంటున్నాడు. అయితే ఆయన ఏం చేస్తున్నాడు ఇంకా ఈ భూమి మీదకి ఆయన రాకముందే దేవుడు రాయించాడు. ఎక్కడ? ఈ యెషయా గ్రంథం 49 అధ్యాయంలో దేవుడు రాయించాడు. సో, ఎందుకు రాయించాడు అంటే, ముందుగానే మనకు తెలుసు ఇశ్రాయేల్ చెరలో ఉన్నారని తెలుసు. మన అన్యులంటే జాంటైల్స్ వీళ్ళు కూడా రక్షణలో లేరని ఆయనకు తెలుసు. మనమందరం ఎక్కడున్నామంట, ఎట్లా అంటే ఒక దూరమైన స్థితిలో ఉన్నామంట. దూరంగా ఉన్నామంట. దేవుడికి కనిపించనంత దూరంగా ఉన్నామంట. అంటే మనకి దేవుడెవరో తెలియని స్థితిలో మనం పడిపోయి ఉన్నామంట. చాలా కష్టమైన తరంలో మనం ఉన్నామంట. చెరలో ఉన్నామంట. అయితే మనం ఆ చెర నుంచి మనం చూస్తున్నామంట. ఎవరు మమ్మల్ని విడిపిస్తారు? ఎవరు మమ్మల్ని రక్షిస్తారు? మాకంటూ అంటే మనం చూసుకుంటే ఎన్నో గొప్ప గొప్ప ఇందులో కనిపిస్తది. మన పాత నిబంధనలో మొలెక్ అని చెప్పి ఇలాంటివి ఎన్నో విగ్రహారాధనలు ఇవన్నీ కూడా చేసేవారు. ఎందుకు? దేవుడంటే తెలియక. కొంతమంది దేవుడని తెలిసి కూడా వారేం చేస్తున్నారు? ఇవే పనులు చేస్తున్నారు. ఎలాంటి పనులంటే ఈ విగ్రహారాధనలు అదే ఐడల్ వర్షిప్‌లు చేయడం, ఇట్లా చేయడం. అంటే పనికిరాని వ్యర్థమైన వాటికి ఇవన్నీ చేయడం కూడా ఇవన్నీ చేస్తున్నారు. పాత నిబంధనలో చూసుకుంటే. అంటే బలియాగాలివ్వడం అంటే మనిషిని కూడా బలి ఇచ్చే అలాంటియి కూడా ఉన్నాయి. పాత నిబంధనలో. అప్పుడు సంతానం కలుగుతదని చెప్పి ఇలాంటి మాటలు చెప్పి పాత నిబంధనలో కొంతమంది అబద్ధ ప్రవక్తలు గాని వీళ్ళందరూ వచ్చి మోసపరిచేవారు కదా! సో, ఇక్కడ చెప్తున్నాడు. అయితే ఇశ్రాయేలు నీవు నా సేవకుడవు. నీలో నన్ను మహిమపరచుకొనిదను అని ఆయన నాతో చెప్పెను. మూడవ వచనం. ఇశ్రాయేలు అంటే ఎవరు? మనం. ఇశ్రాయేల్ అంటే మన జనాంగం. దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. నీవు నా సేవకుడు అంటే నీవు నా సేవకుడు. నువ్వు నా సర్వెంట్‌వి. నీలో నన్ను అంటే మనలోనే దేవుడు మనల్ని మహింపరచడానికి ఆయన మనతో చెప్పానని చెప్పంటే ఆయన చెప్తున్నాడు. సో, ఈరోజు మనం గ్లోరిఫై చేయాలంటే ఫస్ట్ ఆయన యొక్క వాక్యం మనలో స్థిరపరచబడాలి, ఫలింపబడాలి. ఫలించేలా మనం ఉండాలి. తర్వాత
ఐదోది చూద్దాం. యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని. నా దేవుడు నాకు బలమైన కాగా తనకు సేవకుడనయుండి తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు ఇశ్రాయేలు ఆయన యొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. ఇలాగ సెలవిస్తున్నాడు. దేవుడు ఏమని సెలవిస్తున్నాడు? యెహోవాకు తెలీదా? లోకంలో ఏం జరుగుతుందో? యెహోవాకు తెలీదా? లోకంలో దుష్టులు ఎట్లా బయలుదేరుతున్నారు? ఎలా నాశనం అయిపోతుందో దేవుడికి తెలీదా? దేవుడి దృష్టికొచ్చింది. అయితే దేవుడు ఏం చేయాలనుకున్నాడు? ఇవన్నీ కూడా తీసివేయాలనుకున్నాడు. నేనే రావాలనుకున్నాడు. అందుకే ఆయన ఏమొచ్చాడు? కొన్ని వేల సంవత్సరాల క్రితమే వచ్చి రక్తాన్ని ఆయన బలిని అర్పించుకున్నాడు. అంటే మన కొరకు మళ్ళీ ఏం చేశాడు? పైకి వెళ్లి తన యొక్క ఆదరణకర్త మన మధ్య పెట్టాడు. అదే పరిశుద్ధాత్మని మనం రోజు చెప్పుకుంటూనే ఉంటాం. అయితే నా దేవుడు నాకు బలమాయెను. ఎవరంట? దేవుడు మనకి బలమాయెను. తర్వాత సేవకునై ఉండి తన యొద్దకు యాకోబుని తిరిగి రప్పించుటకు ఇశ్రాయేలు. యాకోబుకి మనకు వేరే పేరేముంది? ఇశ్రాయేలు అని దేవుడు పేరు పెట్టాడు కదా! మనకు కూడా మనం ఏం చేస్తున్నాం? బాప్తిజం తీసుకున్న తర్వాత మనకు కూడా పేర్లు పెడతారు. మరి ఆ పేరుకి తగినట్టు మనం జీవిస్తున్నామా? ఆ పేరుకి తగినట్టు మనం ఉంటున్నామా? ఇశ్రాయేలు అని చెప్పి యాకోబుకి మార్చిన తర్వాత ఆ ఇశ్రాయేలు ప్రజలే కదా! ఇప్పుడు మనం ఎక్కడ చూసినా సరే ఇశ్రాయేలు అని చెప్పి మనం తలంచుకుంటూ ఉంటాం. అంటే దేవుడు ఒక పేరుని ఎంతగానో దేవుడు అంతా మొత్తం లోకమంతా వినిపించేలా చేశాడు దేవుడు. సో, మన దేవుడు అలాంటి వాడు. ఆయన యుద్ధకు సమకూర్చబడుటకు నన్ను గర్భమును పుట్టించిన యెహోవా ఇలాగ ఏం సెలవిస్తున్నాడు? నీవు యాకోబు గోత్రపు వారివి ఉద్ధరించినట్లును ఇశ్రాయేలులో తప్పించబడిన వారిని రప్పించుటకును నా సేవకుడివై యుండుట ఎంతో స్వల్ప విషయం. భూదిగంతముల వరకు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. అన్యజనులకు వెలుగంట. అంటే ఆల్రెడీ యూదులకి దేవుడి యొక్క వాక్యం తెలుసు. పాత నిబంధనలో యూదులకు వాక్యం తెలీదా? తెలుసు గదా! వాక్యం తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు. ధర్మశాస్త్రంలో ఏం రాయబడిందో తెలుసు. దానికి ఏ ఏ ఏ పనులు చేయాలో కూడా వాళ్ళకి తెలుసు. యాజకులకు తెలుసు, ప్రధాన యాజకులకు తెలుసు, సేవకులు తెలుసు, ప్రవక్తలు తెలుసు. అక్కడున్న యూదులందరికీ కూడా తెలుసు. భూదిగంతముల వరకు కూడా. ఆయన ఏం చేస్తాడంటే భూదిగంతములంటే భూమిలో ఉన్న సమస్తమును జంతువులతో సహా దేవుడు ఏం చేస్తున్నాడు? రక్షణ కలుగజేస్తానంటున్నాడు. రక్షణ కూడా ఎవరికంట? అన్యజనులకు వెలుగై ఉండినట్లు నేను నియమించి ఉన్నానంటున్నాడు. ఈ అన్యజనులకు వెలుగై ఉన్నట్లు అని చెప్పి దేవుడు ఎక్కడ మాట్లాడుతున్నాడంటే కొత్త నిబంధనలో మనం చూసుకుంటే నేను లోకానికి వెలుగై ఉన్నానని చెప్పి దేవుడి మాటలు మనకు కనిపిస్తాయి. మనం వింటా ఉంటాం. వెలుగై ఉండడం అంటే ఏంటి? ఆయనే వెలుగు కదా! లోకానికి వెలుగై రక్షించాడు. కొత్త నిబంధనలో చూసుకున్నా, పాత నిబంధన మొదటి అధ్యాయం చూసుకున్నా మొదటి అధ్యాయంలో నేను భూమిని, ఆకాశంను సృజించానని చెప్పి దేవుడి మాట ఉంటది. ఆయన వెలుగున్నాడు. అప్పట్లో చీకటంతా అలుముకొనుంది. తర్వాత ఆయన వెలుగు ఆత్మ అల్లాడుచుండెనని వాక్యం కనిపిస్తుంది. ఆ ఆత్మ ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడే. ఆయనే వెలుగైనాడు. ఆయనే లోకానికొచ్చాడు. ఆయనే రక్షించాడు. మన కొరకు ప్రాణం పెట్టాడు. ఈ రోజున అన్యజనులకు వెలుగివ్వడానికి ఆయన ఏం చేశాడంటే నలగగొట్టబడ్డాడంట. అవునా కాదా? నలగగొట్టబడ్డాడు కదా! ఆయన సిలువలో ఎంతగానో శ్రమ అనుభవించాడు. అంత శ్రమ ఈరోజు మనం కూడా అనుభవించడం లేదు. అయితే ఇశ్రాయేలు విమోచకుడును, పరిశుద్ధ దేవుడగు యెహోవా మనుష్యుల చేత నిరాకరించబడిన వాడును. అవును కదా! యేసుక్రీస్తు వారు ఏం చేశారు? పరిశుద్ధాత్మ దేవుడు కదా! యేసుక్రీస్తు వారు ఏమయ్యారు? 33 సంవత్సరాలు అంటే 3.5 సంవత్సరాలు కూడా ఆయన ఏం చేశారంటే సువార్త ప్రకటించారు. బోధించారు. ఇవన్నీ చేశారు. కానీ ఏం చేశారు? మనుషులు తృణీకరించారు. ఎవరిని? దేవుడిని దేవుడినే తృణీకరించారు. కదా! తృణీకరించారు. అప్పట్లో దేవుడినే తృణీకరిస్తున్నారు. ఇప్పుడు ఈ సువార్త చేస్తున్న వారు కూడా తృణీకరిస్తున్నారు. ఎంతోమంది మనం రోజు చూస్తూనే ఉంటాం. అయితే ఇశ్రాయేలుకి విమోచకుడు ఎవరంటే దేవుడే. పరిశుద్ధాత్మ దేవుడు. అయితే మనుషుల చేత నిరాకరించబడిన వాడంట. అంటే మనుషుల చేత అంటే అప్పుడు యూదుల చేత దేవుడు నిరాకరించబడ్డాడు కదా! వాళ్ళే కదా సిలువేయమని ఇవన్నీ చేశారు, ప్రోత్సహించారు. తర్వాత రోమీయులు, ఆ రోమా సైన్యం ఆళ్ళందరూ దేవునికి సిలువేశారు కదా! ఇవన్నీ జరిగాయి కదా! అయితే జనులకు అసహ్యుడు. అంటే జనులు ఎలా చూసారో యేసుక్రీస్తు వారిని అసహ్యుడిగా చూసారు, నిరాకరించారు. తర్వాత నిర్మలాత్ముల సేవకుడగు నాలో వానితో ఇలాగ సెలవిచ్చును. వారికి చెప్తున్నాడు. యెహోవా నమ్మకమైన వాడనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడని నిన్ను ఏర్పరచుకొనెను. రాజులు గ్రహించలేదురు గాని అధికారులు నీకు నమస్కారం చేసెదరు. అంటే రాజులు గ్రహించలేదు. ఎవరు గ్రహించలేకపోయారు. ఆయన దేవుడని చెప్పి, ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు, నాలో ఎటువంటి పాపం ఉందని స్థాపించగలరని చెప్పి దేవుడి వాక్యం మనకు చెప్తుంది. సో, ఎవరైనా స్థాపించగలరా? ఎవరైనా అంటే పాయింట్ ఫింగర్ పెట్టి నువ్వు చెప్పగలరా? ఈయనలో పాపం ఉందని చెప్పి ఎవరు కూడా ప్రూవ్ చేయలేరు. సో, దేవుడు ఇలాంటివి ఏం చేశాడంటే మొత్తం అంతా కూడా
ఆయనకు తెలుసు వస్తే ఎలా అయినా నిరాకరిస్తారని చెప్పి. బట్ ఆయన ఒక ఉద్దేశ్యం ఏంటి అన్యజనులకి ఎలాగైనా రక్షణ కావాలి. యూజువల్ టైమ్ అయిపోయింది. ఇప్పుడు మన టైం నడుస్తుంది. అంటే ఇప్పుడు ఎవరు దేవుడు కుమారులు అంటే మనం దేవుడు కుమారులు, కుమార్తెలము. అయితే మనం ఎలా ఉండాలి రక్షించబడిన తర్వాత మనలో ఉన్న మార్పుని చూసి ఎదుటి వాళ్ళు రక్షణలోకొచ్చేలా ఉండాలి. దేవుడిని నిరాకరించారు ఆ రోజు యూదులు. ఆ రోజు దేవుడిని అసహ్యించుకున్నారంట. బట్ మనం ఈరోజు మనకి రక్షణ వచ్చేటప్పుడు మనం ఎలా ఉండాలి? ఒక సైన్యంలాగా ఎళ్ళాలి. ఒక వీరుడిలాగా, వీరురాలిలాగా మనం దేవుడి కొరకు పరిగెడుతూనే ఉండాలి. అయితే 8వ వచనంలో అంటే యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. అనుకూల సమయమందు నేను మీ మొర ఆలకించి మీకుత్తరమిచ్చితిని రక్షణ దినమందు. అయితే అనుకూల సమయం అంటే రోజు మనం ఏం చేస్తామంటే చాలా సార్లు మనం అనుకుంటాం తలోస్తాం ఏంటంటే, నేను అనుకున్న దానికి నాకు జవాబు రావట్లేదు. నేను అనుకున్న దానికి నాకు దేవుడి దగ్గర నుంచి ఆన్సర్ రావట్లేదు. ఇంకా ఎన్ని సంవత్సరాలు నేను వెయిట్ చేయాలి? ఇంకా ఎన్ని నెలలు నేను వెయిట్ చేయాలి? ఎంతకాలం ఇలా నేను బాధపడుతూ జీవించాలి? దేవుడు నాకు సహాయం చేయడా? దేవుడి నుంచి నాకు ఉత్తరం రాదా? దేవుడు నాకు ఎలాంటి సహాయం చేయడని చెప్పి మనం ఆలోచించుకుంటాం. బికాజ్ వి ఆర్ హ్యూమన్ ఫ్లెష్. అంటే మనం హ్యూమన్ అంటే మన యొక్క మానవ శరీరధారులం కాబట్టి మనం ప్రతిసారి ఇలాంటి ఆలోచనలొస్తూనే ఉంటే సహజం. బట్ దేవుడేమంటున్నాడు అనుకూల సమయం ఉంది. తగిన సమయంలో నేను నీకు ఉత్తరం ఇస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. తర్వాత రక్షణ దినం అంటే ఏంటి? ఆల్రెడీ మనం రక్షణ పొందాం. రక్షణ దినం అంటే చాలామంది ఇప్పుడు రక్షణ లేక ఎంతోమందున్నారు. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినం అన్నప్పుడు చాలామంది వాళ్ళకి ప్రేరేపించబడినప్పుడు, వారిలో మార్పు కలిగినప్పుడు, వారిలో జీవం వచ్చినప్పుడు వాళ్ళేం చేస్తారంటే, రక్షణ దినమందు ఆయన ఏం చేస్తారంటే ఆదుకుంటాడంట. రక్షణ దినం అంటే మళ్ళీ మనకెక్కడ రెండో రాకడ సమయంలో కూడా అంతే. ఆయనొచ్చినప్పుడు చాలామంది ఎత్తబడితే చాలామంది కిందనే ఉండిపోతారు. రక్షణ దినమందు దేవుడు ఆదుకుంటాడు. ఎవరిని ఆదుకుంటాడు? పరిశుద్ధుల్ని, నీతిమంతుల్ని, దేవుడి కోసం పని చేసేవారిని, ఆయన పని కొరకు ఎదురు చూసేవారు, హతసాక్షులైన వారిని దేవుడు ఆ దినమందు దేవుడు ఏం చేసి ఆదుకుంటాడు అంటే కాపాడుతాడు, బయలుపరుస్తాడు. అయితే బయలు వెల్లుడి అని బంధింపబడిన వారితోనూ బయటికి రండి అని చీకటిలోనున్న వారితో చెప్పు. దేశమును చక్కపరిచి పాడైన స స్వస్థలములను పంచి పెట్టుటకే నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని. నిన్ను దేవుడు నియమించాడంట. ఎలా నియమించాడంట? నిబంధనగా నియమించాడంట. మరి నువ్వేం చేయాలంట నిబంధనగా నియమించినప్పుడు? ఈ బంధింపబడిన వారిని నువ్వేం చేయాలంటే బయటికి తీసుకురావాలంట. ఇంకా చీకటిలో ఉన్న వారు సైతం కూడా ఆ దేశంలో ఎవరైతే దేశం అనే పేరుకి అర్థం ఏంటంటే, దేశం అంటే జనాలుండే ఒక ప్లేస్. అంటే ఒక స్థలం. అయితే అలాంటి స్థలంలో నేను నియమించినప్పుడు, అందులో నుంచి నువ్వేం చేయాలంటే, ఆ దేశంలో ఉన్న వారిని ఎవరైతే చీకటిలో ఉన్నారో, అగాధంలో ఉన్నారో, ఎలాంటి స్థితిలో ఉన్నారో వారికి నువ్వేం చేయాలంటే బయటికి తీసుకురావాలని చెప్పి అంటున్నాడు. సో, పాడైపోయిన స్థలం అంటే పాడైపోయిన స్థితిలో ఉన్న వారికి నువ్వేం చేయాలంట ఓదార్పు దయచేయాలి. అండ్ పాడైపోయిన స్థలంలో అంటే భయంకరమైన స్థితిలో ఉన్న వారికి నువ్వేం చేయాలంటే కాపాడాలి. సో, అలాంటి వారికి నిన్నేం చేశాడంటే దేవుడు నిబంధనగా నియమించాడు. మరి నిన్ను నియమించినప్పుడు నువ్వెలాంటి పనులు చేస్తున్నావు? అంటే నువ్వు పక్క వారికి ఆదుకుంటున్నావా? లేదా చెరలో ఉన్నవారికి విడిపిస్తున్నావా? చీకట్లో ఉన్నవారికి నువ్వు ఆదరణ కలిగిస్తున్నావా? సో, ఇవన్నీ నువ్వు చేస్తున్నావా? సో, చేస్తున్నావు అన్నీ కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాలి. మార్గంలో వారు వెయుదురు. చెట్లు లేని విట్లన్నిటి మీద వారిని మేపు కలుగుదురు. సో, ఇక్కడ 11-15 వరకు మనం చూసుకుంటే ఇంకొకటి ఏమంటాడంటే ఆహ్, నా పర్వతాలన్నిటిని త్రోవగా చేసెదను. నా రాజ్యమార్గములు ఎత్తుగా చేయబడుదును. చూడుడి మీరు దూరం నుండి వచ్చుచున్నారు. మీరు ఉత్తర దిక్కు నుండియు, పడమటి దిక్కు నుండియు వచ్చుచున్నారు. మీరు సినీయుల దేశం నుండి వచ్చుచున్నారు. శ్రమదొ శ్రమనొందిన ఒక జనములందు జాలిపడి యెహోవా తన జనులకు ఓదార్చున్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చెయ్యుము. భూమి సంతోషించుము. పర్వతములారా ఆనందధ్వని చెయ్యుడి. అయితే సీయోను యెహోవాను విడిచిపెట్టి ఉన్నాడు. ప్రభువు నన్ను మరచియున్నాడని అనుకుంటున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటిపిల్లలను మరచునా? వారైనా మరచురు గాని నేను నిన్ను మరువను. చూడుము నా అరచేతుల మీదనే నేను చిక్కియున్నాను. నీ ప్రాకారములు నిత్యము నా యొద్దనున్నవి. నీ కుమారులు త్వరపడుచున్నారు. నిన్ను నాశనం చేసి నిన్ను పాడు చేసిన వారు నీతో నుండి బయలు వెళ్ళుచున్నారు. సో, 11 నుంచి ఈ 17 వరకు, 16 వరకు చూసుకుంటే ఇక్కడ పర్వతము గురించి చెప్తున్నాడు. నా పర్వతములన్నిటిని త్రోవగా చేసెదను. నా రాజమార్గం ఎత్తుగా చేయుదును. చూడుడి మీరు దూరం నుండి వచ్చుచున్నారు. మనం ఎక్కడున్నాం? దూరమైన ప్రదేశం అంటే దూరమైన స్థితిలో ఉన్నామంట. అయితే దూరం నుంచి ఎక్కడికొస్తున్నామంటే దేవుడి సన్నిధికొస్తున్నామంట.
సో, దూరం నుంచి వస్తున్నప్పుడు ఉత్తర దిక్కు నుండి, పడమటి దిక్కు నుండి వచ్చుచున్నారు. మీరు సీయోనుల దేశం నుండి వచ్చుచున్నారు. సినియోల దేశానికి అర్థమేంటంటే ఐగుప్తు దేశం అని చాలామంది స్కాలర్స్ చెప్తున్నారు. అండ్ ఇంకోటేంటంటే ఇది చైనా అని కూడా చెప్తుంటారు. అంటే చాలా పేర్లున్నాయి. ఇప్పుడు మనకి టర్కీ ఉంది. టర్కీకి పాత పేర్లు ఎన్నో ఉన్నాయి. బట్ అది మార్పు చెంది చెంది టర్కీకి ఆ పేరొచ్చింది. పాలస్తీనా, ఫిలిస్తీన్ దేశాన్ని పాలస్తీనాగా మనకు చేర్చింది. అట్లనే సిరియోల్ దేశం నుండి వచ్చుచుండు. అంటే చైనా ఆర్ ఈజిప్ట్ నుంచి ఎక్కడి నుంచో జనాలొస్తున్నారు. అంటే మనకు తెలియని ఎన్నో పేర్లున్నాయి. ఎన్నో ప్రదేశాలున్నాయి. బట్ దేవుడికి తెలియని ప్రదేశం అంటూ ఏమీ లేదు కదా! సో, దేవుడది చెప్తున్నాడు. దేవుడికి తెలియని ప్రదేశం అంటూ ఏం లేదు. దేవుడికి తెలియని దేశం అంటూ ఏమీ లేదంట. దేవుడు ఎక్కడి నుంచి వచ్చిన ప్రతి ఒక్కరి గురించి కూడా దేవుడు చెప్తున్నంట. శ్రమ నొందిన తన జనుల యందు అంటే ఎవరు శ్రమ పొందుతున్నారంటే జనులు శ్రమ పొందుతున్నారంట. దేని కొరకు శ్రమ పడుతున్నారు? దేవుడి కొరకు ఒకరు శ్రమ పడిన వారున్నారు. వారి కొరకు దేవుడు ఏం చేస్తున్నాడంటే జాలి పడుతున్నాడంట. అయితే యెహోవా అంటే దేవుడు జనులు ఓదార్చున్నాడు. అయితే జనులను ఓదార్చమంటే ఎలా ఓదారుస్తున్నాడు? కష్ట సమయంలో ఆయనొచ్చి మాట్లాడడం గానీ, ఎవరొకళ్ళు పంపించి గాని మనకు ఆదరణ కలిగించడం గానీ, సో, ఇంకా మనకి తెలియకుండానే మనలో ధైర్యం దేవుడు పుట్టించడం గానీ, ఏదో ఒక విధంగా పాటలు వింటున్నప్పుడు దాని ద్వారా ఓదార్పు కలిగించడం గానీ, దేవుడు అట్లా చేస్తున్నాడు. అయితే దేవుడేమంటున్నాడు ఎవరెవరిని పిలుస్తున్నాడు? ఆకాశమా ఉత్సాహధ్వని చెయ్యుము అంటున్నాడు. భూమి సంతోషించుము అంటున్నాడు. పర్వతములారా ఆనందధ్వని చేయుడు అంటున్నాడు. అంటే భూమి, ఆకాశం గానీ, పర్వతాలు గానీ ఎక్కడైనా ధ్వని చేస్తాయా? శబ్దాలు చేస్తాయా? దేవుడేమంటున్నాడు? మీరు నన్ను స్తుతించపోతే ఈ రాళ్ళు నన్ను స్తుతిస్తాయని చెప్పి దేవుడి వాక్యం చెప్తుంది గదా! అంటే మనం స్తుతించపోతే ఎవరు స్తుతిస్తారంటే రాళ్ళు స్తుతిస్తాయంట. అంటే రాళ్ళు ఏం చేస్తున్నాయి? స్తుతిస్తున్నాయి. అంటే ప్రతి దానికి ఒక లైఫ్ అంటుంది. మనకు కూడా లైఫ్ ఉంది. వాటికి కూడా లైఫ్ ఉంది. సో, ఈవెన్ కొండలు కరుగుతాయి, కొండలు కదులుతాయని చెప్పి దేవుడి వాక్యం చెప్తుంది. నువ్వు ప్రార్థిస్తే ఇక్కడి నుంచి అక్కడికి కొండ కదులుతుందని చెప్పి దేవుడి వాక్యం చెప్తుందా లేదా? సో, దేవుడు ప్రతిదానికి చిన్నగా చేయలే. ప్రతీది కూడా పెద్దగానే జేశాడు. శ్రమ నొందిన తన జనుల గురించి దేవుడు ఎందుకు జాలి పడాలి? ఈ రోజున ఏ దేవుడైనా జాలి పడుతున్నాడా? సహజంగా చూసుకుంటే ఈ లోకంలో ఉన్నా గాని, ఏవైనా గాని జాలి పడుతున్నాయా? బట్ మన దేవుడు మన కొరకు జాలి పడుతున్నాడంట. ఓదారుస్తున్నాడంట. సో, ఇలాంటిది దేవుడు మనకెక్కడ కనిపించడు. జాలి పడే దేవుడు ఎక్కడ కనిపిస్తున్నాడు? ఓదార్చే దేవుడు ఎక్కడ కనిపిస్తున్నాడు? అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు. ప్రభువు నన్ను మరచియున్నాడని అనుకొనుచున్నది. అంటే సియోను ఎవరు? మనమే. మనం ఏమనుకుంటున్నామంట? దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేసాడు. దేవుడు మా కొరకు మా మొరను ఆలకించట్లేదు. దేవుడు మాకు దూరంగా ఉన్నాడు అని చెప్పి మనం అనుకుంటామంట. మనం కొన్ని కొన్ని సార్లు అలాగే కదా అనుకుంటాం. దేవుడు మాకు జవాబివ్వట్లేదు. దేవుడు నాతో మాట్లాడట్లేదు. ఎందుకు దేవుడు ఇన్ని సంవత్సరాలు ఇట్లా చేసినా గానీ ఎలాంటి జవాబు రావట్లేదు. ఎంతకాలం ఇలా నేను వేచి ఉండాలి? ఏంటి నా జీవితం ఏంటి? నా స్థితి ఏంటి? నా గమ్యం ఏంటి? ఇలా మనం అనుకుంటా ఉంటాం కదా! చాలా సార్లు మనం ఎన్నో సార్లు అనుకుంటూ ఉంటాం. అయితే నువ్వు అలా అనుకోనవద్దని చెప్పి దేవుడు అంటున్నాడు. అంటే మనం మర్చిపోలేదంట దేవుడు. మననేంటంటే విడిచిపెట్టలేదంట. మనమే అనుకుంటున్నాం దేవుడు విడిచిపెట్టేసాడు. మర్చిపోయాడు. అందుకే ఈ రోజున ఇలా ఉందని చెప్పి మనం అనుకుంటామంట. అయితే ఇక్కడ ఏమంటున్నాడు 15వ వచనంలో స్త్రీ అంట పుట్టిన పిల్లలు అంటే గర్భంలో పుట్టిన పిల్లలు కరుణింపకుండా తన చంటి బిడ్డలను మరచునా? ఇప్పుడు స్త్రీలు గర్భం ధరిస్తారు, పిల్లలు పుడతారు. అంటే బిడ్డను చూడకుండా వాళ్ళు వారి కొరకు సమకూర్చకుండా, వారి కొరకు ఆహ్, ఏమి చేయకుండా జాలి పడకుండా వారుంటారా? ఉండరు. ఒకవేళ ఉన్నా గాని దేవుడేమంటున్నాడు, వాళ్ళు ఒకవేళ మరిచినా అంటే నీ తల్లిదండ్రులు మరిచినా, నీ సహోదరులు నిన్ను మరిచినా, నీకిష్టమైన వారు నిన్ను విడిచి వెళ్ళినా గాని నేను నిన్ను మరవనంటున్నాడు. నేను నిన్ను విడిచిపోనంటున్నాడు. సో, చూడుము నా అరచేతుల మీద నేను చెక్కి ఉన్నానంట. అంటే తన అరచేతుల మీద చెక్కి ఉన్నాడంట. సో, నీ ప్రాకారములు అంటే నిత్యము నా యొద్దనున్నవి. అంటే ఎలాంటి భయంకరమైన స్థితిలో ఉన్నా గానీ, ఎలాంటి పాడైపోయిన స్థలాల్లో నువ్వు ఉన్నా గానీ, వాటన్నిటి నుంచి కూడా దేవుడు నీకు విడిపిస్తానంటున్నాడు. అయితే నీ కుమారులు త్వరపడుచున్నారు నిన్ను నాశనం చేసి. నిన్ను పాడు చేసిన వారు నీలో నుండి వెళ్ళుచున్నారు. అయితే ఎంతోమంది అంటే నీ కుమారులు అంటే నీకు పుట్టిన పిల్లలు గానీ, నీ యొక్క స్థితిలో గానీ నిన్నెవరైనా త్వరపెడుచున్నారేమో, ఎవరైనా కంగారు పెడుతున్నారేమో, అంటే నిన్ను నాశనం చేయడానికి పరిగెడుతున్నారేమో, పాడు చేయడానికి చూస్తున్నారేమో. దేవుడేమంటున్నాడు, వాళ్ళు నీలో నుండి వెళ్ళుచున్నారు. బయటికి పోతున్నారని చెప్పి దేవుడి వాక్యం చెప్తుంది. అయితే కనులెత్తి నలుదిశలా చూడుము. వీరందరూ కూడుకొంచు నీ యొద్దకు వచ్చుచున్నారు. నీవు వీరందరిని ఆభరణముగా ధరించుకుందువు. పెండ్లి కుమారుడై
వడ్డాణము ధరించుకున్నట్లు నీవు వారిని అలంకారంగా ధరించుకొందువు. నా జీవం తోడని ప్రమాణం చేస్తున్నానని యెహోవా సెలవిస్తున్నాడు. అంటే ఏమంటున్నాడు యెహోవా నా జీవం తోడు. నేను ప్రమాణం చేస్తున్నాను. నేను నీకు వాగ్దానం చేస్తున్నాను. నువ్వు కన్నులెత్తి నలుదిశలు అంటే 4 మూలలను చూసినా గాని దేవుడు ఏమంటున్నాడంటే, ఎవరైతే నిన్ను ఇప్పుడు పాడు చేయడానికొచ్చారో, ఎవరైతే నిన్ను నాశనం చేయడానికొస్తున్నారో వారందరిని కూడా నువ్వేం చేస్తావంట, ఆభరణంగా ధరించుకుంటావంట. అంటే పెండ్లి కుమారుడి వలె ఒడ్డానం ధరించుకుంటావంట. అలంకరించుకుంటావంట. సో, దేవుడెంత శ్రేష్టమైన మాటలు ఈరోజు మనకు చెప్తున్నాడు. మనం ధరించుకోవడం ఏంటి మనకలాంటి దేవుడు ఏమంటాడంటే, "నేను నీతిమంతుల కొరకు రాలేదు. బట్ పాపుల కొరకనే వచ్చాను. వాళ్ళ కొరకే నేను ప్రాణం పెట్టాను. బికాజ్ మనకి రక్షణ లేదు. మనకు రక్షణ కావాలి కాబట్టి అన్యజనుల కోసం ఆయన వచ్చి ప్రాణం పెట్టి బలియాగం చేసి ఇవన్నీ కూడా విముక్తిని చేసి ఉన్నాడు. అయితే ఈ రోజున దేవుడు మళ్ళీ ఏమంటున్నాడంటే మనం ఎప్పుడు మనం ప్రార్థిస్తాం, ప్రార్థనలు చేస్తుంటాం. ఇలా నేను ఇలా పాపిని, 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 పాపిని అంటూ ఉంటాం. బట్ మనం పాపులు కాదు కదా! దేవుడు ఆల్రెడీ నీతిమంతుడై ఉన్నాడు. ఆయన ఆల్రెడీ వచ్చి మొత్తం ప్రతీది కూడా శ్రేష్టంగా, ప్రతీది కూడా నీతిమంతులుగా అంటే ప్రతీది కూడా ఏం చేశాడంటే రైచియస్‌గా చేశాడు. ప్రతీది కూడా. ఈరోజు మనం ఏం చేస్తున్నాం పాపం నుంచి విడిపించినా గాని ఇంకా పాపులమనే చెప్పుకుంటున్నాం. సో, మనకి ఇలాంటి పాపాలు ఇలా కొంతమంది ఏమని అంటే ఆర్గ్యూ చేస్తారంటే ఆహ్, యేసుక్రీస్తు అదే పాత నిబంధనలో చెప్పబడుతుంది. ఇలా మేము పుట్టుకతోనే పాపం అంటే ఆల్రెడీ పుట్టుకతోనే పాపి. బట్ దేవుడొచ్చి ప్రతి పాపాన్ని విడిపించాడు. ప్రతీది కూడా ఏం చేశాడంటే తీసివేసి మరణపు ముళ్ళుని విడిచాడు. మనం రక్షించబడిన తర్వాత మనం పాపులం ఎలా అవుతాం? ఆయన నీతిమంతుడు గాక మనమేమో నీతిమంతులమే అవుతాం. పాపులం కాదు. సో, ఈరోజు ఈ నీతిమంతులని మనం ఏం చేస్తున్నామంటే ఆభరణంగా ధరించుకుంటున్నాం. అంటే పెండ్లి కుమారుడై వడ్డాణం ధరించుకుంటున్నామంట. అలంకారంగా ధరించుకున్నామంట. అయితే యెహోవా జీవం తోడు అంటున్నాడు. దేవుడు మనకి వాగ్దానాలు చేస్తున్నాడు ఈ రోజున. ఎన్నో మాటలు చెప్తున్నాడు. సో, మెస్సయ్య అంటే యేసుక్రీస్తు వారి రాకడ ఇక్కడ నాకు కనిపిస్తుంది. అంటే మనకు కనిపిస్తది. ఈ 49, 50 వచనాల్లో అధ్యాయాల్లో దేవుడు ఒక ఆయనొచ్చే రాకడ రక్షణ కొరకు మనకిక్కడ కనిపిస్తుంది. ఎప్పుడో తర్వాత తరానికి దేవుడొచ్చినప్పుడు ముందుగానే దేవుడు ఇక్కడ రాయించి చెప్తున్నాడు. నేను అన్యజనుల కోసం వచ్చాను. వాళ్ళకి నేను వెలుగై ఉన్నాను. నేనే వారికి రక్షణ మార్గం అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఈ రోజు ఎవరికి అంటే ఎవరికీ అర్థం కావట్లే. అంటే ఎవరికీ తెలుసుకోవట్లే. వారిని వారేం చేస్తున్నారంటే నశించిపోతున్నారు. సో, నశించే వారి కొరకు దేవుడు వెతికి రక్షించే దేవుడు. అయితే ఇక్కడ 19వ వచనంలో నివాసులు విస్తరించినందున పాడైన ఈ చోట్లను బీటి స్థలములను నాశనం చేయబడిన ఈ భూమియు వారి ఇరుకగా ఉండనను వింగివేసిన వారు దూరంగా ఉందురు. నీవు సంతానహీనురాలివైనప్పుడు నీకు పుట్టిన కుమారులు ఈ స్థలం మాకు ఇరుకుగా ఉన్నది. ఇంకా విశాలమైన స్థలం మాకిమ్మని మీ చెవులతో చెప్తురు. అంటే ఇక్కడ ఇశ్రాయేల్ కొరకు మనకు కనిపిస్తది. ఇశ్రాయేల్ ఒక వాగ్దానం కొరకు కనిపిస్తది. ఈ 14 నుంచి అంతా కూడా ఇశ్రాయేల్ కొరకు మాత్రమే మనకుంటది. ఈ పైదంతా కూడా ఈ 49 అధ్యాయం 1 నుంచి ఈ 13 వచనాలంతా కూడా మన అన్యజనులకి దేవుడు రక్షించడానికి, దేవుడు ఇక్కడి నుంచి మనల్ని విడిపించడానికి ఇవన్నీ మనకు కనిపిస్తది. అయితే మనం చాలా వచనాలు ఇందులో ఉన్నవి మనకి అంటే మనం ఒకటే మనం చూస్తున్నాం కాబట్టి, మనకి దేవుడు కొత్త నిబంధనలో కూడా చాలా విషయాలు రాయించాడు. దీనికి సంబంధించిన విషయాలే. అయితే రోమీయులు రాసిన పత్రికలో మనకి చూస్తే మనకి దేవుడు చెప్తున్నాడు. ఏంటని 11 అధ్యాయంలోని చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 11 అధ్యాయం 26 వచనంలోని దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? వారు ప్రవేశించు వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోన్‌లో నుండి వచ్చు యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. ఏంటంట భక్తిహీనతను తొలగించడానికి దేవుడొచ్చాడంట. అంటే ప్రవేశించేటప్పుడు. విమోచకుడు అంటే ఎవరు? మన దేవుడు విమోచకుడు అని అంటాం కదా! విమోచిస్తాడు దేంట్లో నుంచైనా సరే. అయితే సియోన్ నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. అంటే భక్తిహీనత అంటే ఏంటి? మనం భక్తిహీనతలో ఉంటాం కదా! అంటే భయభక్తులుగా మనం జీవిస్తున్నామా ఈ రోజున? జీవించట్లేదు కదా! సో, ప్రతీది కూడా దేవుడు ఏం చేసాడు? ఆయన ఒక కంట్రోల్‌లో పెట్టుకున్నాడు. ఈవెన్ మనకు కూడా కొన్ని కంట్రోల్స్ ఇచ్చాడు. అథారిటీస్ ఇచ్చాడు. సో, దేవుడు రక్షించడానికొచ్చాడు. అంటే భూమి మీద ఉన్న ప్రతి పురుగు దగ్గర నుంచి పుట్టే ప్రతి మనిషి వరకు కూడా మనకు కావాల్సిందేంటంటే రక్షణ కావాలంటున్నాడు. సాల్వేషన్ కావాలంటున్నాడు. దాని కొరకు దేవుడు ఏమయ్యాడు? మనకు తెలుసు బలియాగం అయ్యాడు. సమస్తము కూడా అంటే ఆరో వచనంలో చూసినట్లయితే ట్రైబ్స్ అంటే ఎవరు?
ప్రతి ఒక్క తరము వారిలోని ప్రతి ఒక్క గోత్రంలో వారందరిని రక్షించడానికి దేవుడు ఏం చేశాడు అంటే తిరిగి రక్షించడానికి ప్రతీది కూడా ఆయన మనకి వెలుగే అన్నాడు. ఎవరికి వెలుగు అంటే అన్ని జనులకు వెలుగు. సో, ఈ అన్ని జనులకు వెలుగు కాబట్టి దేవుడు రక్షించడానికి వచ్చాడు. విమోచించాడు. రిడీమ్ చేశాడు. ఇశ్రాయేల్‌ని పరిశుద్ధ దేవుడు ఎవరంటే యెహోవానే. యెహోవానే ఎవరంటే యేసుక్రీస్తు వారే. అయితే ఆయనని దేశాలు వెలివేస్తున్నాయి. దేశాలు ఏం చేస్తున్నాయంటే తృణీకరిస్తున్నారు. మనుషులు తృణీకరిస్తున్నారు. బట్ ఆయన ఏం చేస్తున్నాడు? తృణీకరించట్లేదు. విమోచిస్తున్నాడు, రక్షిస్తున్నాడు. ఆయన అంటున్నాడు కదా! నేను నిన్ను మర్చిపోయినా నువ్వు అనుకోవద్దు. నేను నిన్ను మర్చిపోలేదు అని పాడైపోయిన స్థలంలో కూడా దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని విడిపిస్తానని చెప్పి దేవుడు అంటున్నాడు. అంటే తల్లి మరిచినా గాని నేను నిన్ను మర్చిపోను అంటున్నాడు. ఒకవేళ నేను నీ అరచేతిలో చెక్కి ఉన్నానని చెప్పి దేవుడి వాక్యం అంటుంది. సో, కంపాషన్ చూపిస్తున్నాడంట. అంటే కరుణ, జాలి చూపిస్తున్నాడు. ఎవరు లేని ప్రేమ, ఎవరు లేని జాలి ఇవన్నీ దేవుడు చూపిస్తున్నాడంట ఈ రోజున మనకి. సో, మనందరికీ కావాల్సింది ఏంటంటే జాలి, ఓదార్పు అంటే కష్టంలో ఉన్నప్పుడు ఆదుకునే వారిని మనం ఇప్పుడు ఎవరైనా అదే కదా అనుకుంటారు మనుషులు ఎవరైనా గానీ. జనరల్‌గా మన ఆలోచనలు ఎలా ఉంటాయి? ఎవరైనా ఆదరిస్తే బాగున్ను, ఎవరైనా మనతో ప్రేమగా మాట్లాడితే బాగున్ను, మమ్మల్ని చూసుకుంటే బాగున్ను. ఇలాంటి ఆలోచనలన్నీ మనలోకొస్తూ ఉంటాయి ప్రతిసారి. సో, దేవుడేమంటున్నాడు, ఎవరు విడిచిపెట్టినా నేను నిన్ను విడిచిపెట్టను, మరవను. నిన్ను ఎడబాయను. నేను నీ అరచేతిలో చెక్కి ఉన్నాను. నేను నీ దేవుడైన యెహోవానని చెప్పి దేవుడు మాటిస్తున్నాడు. వాగ్దానం చేస్తున్నాడు. సో, ఎవరో మనం చూస్తున్నారు, ఎవరో మనం చూడట్లేదు అని చెప్పి మనం అసలు అనుకోవద్దు. సో, ప్రతిసారి మన కనులెప్పుడు దేవుడి వైపే చూడాలని చెప్పి దేవుడి వాక్యం చెప్తుంది. అంటే అందరూ కూడా అన్ని విషయాల్లో ఏం చేస్తున్నారంటే, ప్రతి విషయంలో కూడా ప్రతీదీ దేవుడికి దూరంగా ఉంటున్నారు. ఇవన్నీ చేస్తున్నాడు. దేవుడు మాత్రం అవన్నీ నేను చూడను అంటున్నాడు. సో, దేవుడు మనం విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రం కాదు. పాడైపోయిన స్థలంలో కూడా దేవుడు నడిపిస్తానంటున్నాడు. సో, దేవుడు డిక్లేర్ చేస్తున్నాడు. ప్రామిస్‌లు ఇస్తున్నాడు. ఆ! ఇంకా ఎన్నో ఆయన మాట్లాడుతున్నాడు. 1, 2 కాదు. సో, దేవుడు మాటిస్తే మాట తప్పడని మనందరికీ తెలుసు. దేవుడు మాట ఇచ్చిన ప్రకారంగా మన జీవితం మనం జీవిస్తే మనం కూడా ఏమవుతామంటే ఆయనలాగా గొప్ప కార్యాలు చేయడానికి మనం కూడా ముందుకెళ్తాం. అయితే లూకా సువార్త 11 అధ్యాయంలో ఒకసారి మళ్ళీ చూస్తే 21, 22 వచనంలో దేవుడు ఒక మాట అంటాడు. ఏంటి? బలవంతుడు ఆయుధములు ధరించుకొను ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును. అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించినప్పుడు అతడు నమ్ముకొనిన ఈ ఆయుధములు అన్నిటినీ అలాగున లాక్కొని అతని ఆస్తి పంచిపెట్టును. సో, ఇక్కడ ఏంటి బలవంతులు ఏం చేస్తారంట? బలహీనంగా ఉన్న వారి దగ్గర ఏం చేస్తారు? వారి దగ్గరున్న ఆస్తి గాని, వాళ్ళ దగ్గరున్న ఆయుధాలు గాని ఏం చేస్తారు? లాగేసుకుంటారు. అంతే కదా! ఇప్పుడు మనం బలహీనంగా ఉంటే, ఎదుటివారు బలవంతంగా ఉంటే మన పరిస్థితి ఏంటి? అదే మనం బలహీనంగా లేకుండా బలవంతులుగా ఉంటే, అదే ఆయుధాలు మనకన్నా రెట్టింపు ఆయుధాలు మనకుంటే, వేరే వాళ్ళు వచ్చి మన మీద దాడి చేయడానికి అవకాశం ఉంటదా? అంటే అవకాశం ఉండదు గదా! మరిప్పుడు ఎవరిని ధరించుకోవాలంటే క్రీస్తుని ధరించుకోవాలి. క్రీస్తు క్రీస్తుని ధరించుకుంటే మనకేమొస్తదంటే బలమొస్తది. క్రీస్తుని ధరించుకుంటే మనం దేన్నైనా ఎదుర్కొంటాము అని చెప్పి దేవుడి వాక్యం చెప్తుంది. ఇవేమి మన సొంత మాటలు కావు. దేవుడి యొక్క మాటలు కాబట్టి ప్రతీదీ దేవుడు ఏం చేసినా ప్రతీది కూడా ఫెయిత్‌ఫుల్‌నెస్ అంటే ప్రతి దాంట్లో నమ్మకంగా దేవుడు మనతో ఉన్నాడంట. ఆయన ఒక కంపాషన్ చూపిస్తున్నాడు. కరుణ చూపిస్తున్నాడంట. ప్రేమ చూపిస్తున్నాడంట. ఓ సియోను అంటున్నాడు. అంటే సియోను మార్గంలో మనం వెళ్తున్నామేమో. సో, ఆయన ప్రతీది కూడా ఏం చేస్తాడంటే నమ్మకంగా ఉన్న దేవుడు. మన దేవుడు నమ్మకమైన వాడని మనం అంటుంటాం. సో, ఎలాంటి నువ్వు కష్టంలో ఉన్నా, నష్టంలో ఉన్నా గాని, ఎలాంటి చెరలో ఉన్నా, చెరలో విడిపించడానికే దేవుడొచ్చాడు. సో, చెరల అంటే మనకి కొత్త నిబంధనలో ఒక వ్యక్తి తెలుసు. సమాధుల చుట్టూ తిరుగుతూ, కొట్టుకుంటూ, రాళ్ళతో కొట్టుకుంటూ, చర్మం మొత్తం అంతా కూడా ఏం చేసుకునేవాడు, చీల్చుకునేవాడు. అసలు భయంకరమైన స్థితిలో ఉన్న ఒక వ్యక్తిని దేవుడు అక్కడికెళ్ళగానే దెయ్యాలొచ్చి దేవుడితో మాట్లాడతాయా లేవా? దేవుడికంత అధికారం ఉందా లేదా? ఈ రోజున అదే అధికారం మనకిచ్చాడా లేదా? అయితే దేవుడు ఏమడుగుతున్నాడు? వెండి, బంగారం అడుగుతున్నాడా మనకి? అడగట్లేదు. ఏమడుగుతున్నాడు? మన హృదయాన్ని అడుగుతున్నాడు. నేను ఎలా జీవించానో మీరు కూడా అలా జీవించండి అని చెప్తున్నాడు. ఆయన మార్గం శ్రేష్టమైన మార్గమంట. చాలా మంది ఆయన్ని శోధిస్తున్నారంట. శోధించడానికొచ్చారంట. అవమానపరిచారంట. నమ్మలేదంట. విసర్జించారంట. అయినా గాని ఆయన ఎవరి కోసం విసర్జించారు. ఎవరు విసర్జించారు? యూదులు విసర్జించారు.
బట్ దేవుడు ఎవరి కొరకొచ్చాడు? అన్యుల కొరకొచ్చాడు. ఈరోజు అన్యుల కొరకు ప్రాణం పెట్టాడు. అందరి కొరకు ప్రాణం పెట్టాడు. నువ్వు పేదవాడివని లేదు. నువ్వు ధనవంతుడివని లేదు. ఇలాంటివి ఏమి దేవుడు చూడలేదు. మనుషులైతే ఏం చూస్తారు? నువ్వు పేదవాడివా? నువ్వు డబ్బులున్నవాడివా? నీ దగ్గర ఎంతుంది? నీ దగ్గర ఏముంది? నీ దగ్గర డబ్బులున్నంత వరకు మనుషులెలా ఉంటారు? ప్రేమగా, సాత్వికంగా అన్నిట్లో కూడా మనకు సహాయం చేస్తారు. మరి ఒకేసారి మనం ఇవన్నీ కోల్పోయినప్పుడు ఎవరైనా సహాయం చేస్తారా? కనీసం మన దిక్కు ఎవరైనా చూస్తారా? కనీసం పట్టెడు అన్నం ఎవరైనా మనకు పెడతారా ఈ రోజున? ఎవ్వరు పెట్టరు. బికాజ్ మన దగ్గర ఉన్నది వెల్తీయెస్ట్‌గా ఉన్నప్పుడు, అంత రిచ్‌గా ఉన్నప్పుడు, మన దగ్గర ఉన్నప్పుడు అందరూ కూడా ఒక బెల్లం చుట్టూ ఈగలు వాలినట్లు మన చుట్టూ అందరూ వాలుతారు. అదే మన దగ్గర డబ్బు లేనప్పుడు, ధనం లేనప్పుడు, మనం రోగంతో పడి మంచం మీద ఉన్నప్పుడు, చనిపోయిన స్థితిలో ఉన్నప్పుడు మనకు ఆదరించేవారు గాని, మనల్ని సేదతీర్చేవారు గాని, మనకి పట్టెడంత అన్నం పెట్టేవారు గాని ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు మనకి కనిపిచ్చరు. అంటే లోకమంతా కూడా ఎలా ఉందంటే భయంకరమైన స్థితిలో ఉంది. ఎలాంటి స్థితిలో ఉందంటే ద్వేషపూరితమైన మనస్తత్వము, కలహాలతోని, తర్వాత కుళ్ళుతోని, కుతంత్రాలతోని, మత్సరంతోని, భయంకరమైన వ్యసనాలతోని, భయంకరమైన పాపంతోని నిండిపోయిన ప్రపంచంలో దేవుడు ఏం చేశాడంటే ఒక వెలుగుగా వచ్చాడంట. ఎవరిని వెలిగించడానికి? ప్రతి మనిషిని కూడా అంధకారం ఉన్న ప్రతి మనిషిని కూడా వెలిగించడానికి ఈ రోజున ఆయన మన దగ్గరికొచ్చాడంట. బట్ మనం ఏం చేస్తున్నామంట? విసర్జిస్తున్నామంట, అవమానపరుస్తున్నామంట. ఆయన ప్రతిరోజు గాయపరుస్తూనే ఉన్నాడంట. అయితే ఇలా గాయపరుస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత నేను మూడో దినాన లెగుస్తానంటే చాలామంది నమ్మారు. అంటే బిలీవ్ చేశారు. అయితే బిలీవ్ చేసిన తర్వాత యేసుక్రీస్తు వారి సమాధి దగ్గరికి ఎవరెళ్లారు? మరియ, స్త్రీలే ఎళ్లారు చూడ్డానికే. అయితే స్త్రీలెళ్ళినప్పుడు ఏం జరిగింది? యేసుక్రీస్తు వారి సమాధి ఉందంటే, ఆయన విడిచిన బట్టలున్నాయి గానీ, దేవుడు మాత్రం అక్కడ కనిపించడు. అందరూ ఏం చేశారు? కలవరపడతారు. అయితే అక్కడ ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు. దూతలొస్తారు. మరి దూతలొచ్చి ఏం మాట్లాడతారు? యేసుక్రీస్తు వారు మూడో దినం పునరుద్ధానుడయ్యాడు. లేచుండు. ఆయన ఇక్కడ లేడు అని చెప్పి అంటారు. అయితే ఈళ్ళందరూ చెప్పడానికి ఎవరి దగ్గరికెళ్తారు? శిష్యుల దగ్గరికెళ్తారు. మరి శిష్యుల దగ్గరికెళ్ళినప్పుడు శిష్యులు నమ్ముతారా? నమ్ముతారు. తర్వాత ఇలా శిష్యులు అప్పటికి థామస్ అంటే ఆహ్, తోమ కనిపిచ్చాడు. తోమ కనిపిచ్చడు. అంటే అప్పుడు ఆయనుండడు. మిగతావాళ్ళుంటే ఈళ్ళందరి దగ్గరికి దేవుడొస్తాడు, మాట్లాడతాడు, వెళ్ళిపోతాడు. అయితే ఇప్పుడు తోమ రాగానే ఈళ్ళందరూ చెప్తారు. ఇలా యేసుక్రీస్తు వారొచ్చారు అంటే తోమ నమ్మడు. ఆయన చనిపోయాడు కదా! ఎలా వస్తాడని చెప్పి అపనమ్మకం ఉండిపోయింది. ఇప్పుడు మనలో కూడా ఎన్నో అపనమ్మకాలుంటాయి. ఆయన చేస్తానన్నాడు కదా! ఎందుకు చెయ్యట్లేదు? ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఎందుకు నా బ్రతుకు ఇలాగే ఉంచాడు? నా జీవితంలో ఎందుకింత అడ్డంకులు పెడుతున్నాడు? ఎందుకిలాంటి ఘోరమైన స్థితిలోకి నన్నుంచాడు? ఎందుకు ఎప్పుడు నా జీవితం మారుతుందని చెప్పి మనం కూడా ఎన్నో అనుకుంటాం. బట్ ఆయనిచ్చిన వాగ్దానాలు, ఆయనిచ్చిన ప్రామిసెస్ మనం ఏం చేయట్లే అంటే బిలీవ్ చేయట్లేదు. ఎప్పుడు నెగెటివ్ మైండ్‌సెట్ ఉన్నప్పుడు పాజిటివ్ అనేది మన దాంట్లో జరగదు. ఎప్పుడైతే నెగెటివ్ విడిచిపెట్టామో అంటే చెడుని విడిచిపెట్టాలి. అది ఏమంటారంటే లోకసారమైన ఆలోచనలు మనం విడిచిపెట్టినప్పుడు, పరిశుద్ధంగా మనం ఆలోచించినప్పుడు దేవుని యొక్క కార్యాలు జరుగుతాయి. నీ జీవితంలో కార్యాలు ఆలస్యం అవ్వడానికి కారణం ఎవరంటే మనమే కారణం. ఎందుకంటే మనం నమ్మట్లే. ఎన్నో వాగ్దానాలిచ్చాడు. ఆ వాగ్దానం పట్టుకొని నువ్వు ప్రార్థిస్తున్నావా? ప్రతిరోజు ప్రార్థిస్తున్నావా? ప్రార్థించట్లేదే. అందుకే కదా! ఈ రోజున కార్యాలు జరగట్లేదు. అయి ఈవిని కూడా ఏంటి 12 మంది శిష్యుల్లో ఈయన ఉన్నవాడే, దేవుడిని చూసినవాడే అని తెలుసు. ఆయన చెప్పాడు. వాగ్దానం ఇచ్చాడు. నేను లెగుస్తానని చెప్పినప్పుడు నువ్వు నమ్మాలి కదా! పక్కనే ఉన్నావు. దేవుడు పక్కన ఉన్నవాడు నువ్వు నమ్మకపోతే, ఈ రోజున దేవుడిని చూడలేని వారు ఎలా నమ్ముతారు? అంటే దేవుడు ఒక మాట అంటాడు. మళ్ళీ ఏమంటాడు మత్తయి సువార్త 5 అధ్యాయంలో ఒక మాట అంటాడు. ఏమంటాడు? హృదయ శుద్ధి గల వారు ధన్యులు. వారు దేవుడిని చూస్తారంట. అయినే హృదయ శుద్ధి అంటే ఏంటి? హృదయం అంతా ఎలా ఉంది? శుద్ధిగా ఉన్నవారు, పరిశుద్ధంగా ఉన్నవారు, అంటే దేవుడి మీద నమ్మకం కలిగి ఉన్నవారు, కష్టమొచ్చినా తిరిగి లెగుస్తానే దేవుడే లేపుతాడులే అని చెప్పి నమ్మకం ఉన్నవారు, మనుషుల వైపు చూడకుండా, లోకం వైపు చూడకుండా దేవుడి వైపు చూస్తున్న వారికి దేవుడు ఏమంటున్నాడంటే, వారు శుద్ధ హృదయం గల వారు ధన్యులు, వారు దేవుడిని చూస్తారు. అంటే దేవుడిని చూడకుండానే వాళ్ళు బిలీవ్ చేస్తున్నారు దేవుడున్నాడని. మరి దేవుడు ఉన్నాడని పక్క నుంచి చూసిన ఈ తోమ ఎందుకు నమ్మలేదు? అంటే అవిశ్వాసం ఉంది కదా! కొంచెం అవిశ్వాసం ఉండడం వల్ల నమ్మలేదు. మరి యేసుక్రీస్తు వారు మళ్ళీ ప్రత్యక్షమవుతారు. తలుపేసుంటే దేవుడు ఎలా లోపలికొచ్చాడు? ఆయనకి అధికారం లేదా? ఆయనకి అధికారం ఉంది కాబట్టి వేసిన తలుపు నుండి ఆయనొచ్చాడు. అంటే అంత శక్తిమంతుడాయన ఈ రోజున. ఆయనొచ్చి ఏం చేస్తాడు? నీ యొక్క వేలిని నా యొక్క ఈ వేలులోకి పెట్టి చూడు అని అంటాడు. అంటే రీచ్ యువర్ ఫింగర్ ఆన్ మై పామ్ అంటాడు. అంటే నా అరచేతి మీద నీ చెయ్యి, నీ యొక్క వేలు పెట్టి నమ్ము అంటున్నాడు. అది పెట్టి చూస్తే నమ్మాడంట. అంతవరకు నమ్మలేదంట. దెయ్యం అనుకున్నాడంట. అంటే దేవుడు దెయ్యమా? కాదు గదా! అంటే పక్క నుంచి చూసినా నమ్మలంటే ఈరోజు మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? అంటే కనిపించలేని దేవుడి కొరకు మనం ఎన్నో చేస్తున్నాం. మరి కనిపించిన దేవుడి కొరకు వీళ్ళు ఎన్ని చేయాలి? బట్ తోమా ఏం చేశాడు? ఆఖరిగా భారతదేశం వచ్చాడు. సువార్త ప్రకటించాడు. ఎన్నో చేశాడు. హతసాక్షి అయిపోయాడు.
అంటే నమ్మాడు. అంటే చూసి నమ్మలేదు. తర్వాత వేలు పెట్టి నమ్మాడు. పేతురు అంతే అవిశ్వాసంతో ఉన్నాడు. బట్ దేవుడు బలంగా వాడుకున్నాడు. ధైర్యవంతుడిగా చేశాడు. ఈరోజు మనలో ధైర్యం లేదేమో దేవుడి కొరకు నిలబడడానికి. లేదా మనం పిరికివారుగా ఉన్నామేమో. బలవంతుడైన సౌలు సైతం దేవుడు ఏం చేశాడు? నేనెప్పుడైతే బలహీననో అప్పుడు నేను బలవంతుడని చెప్పి పౌలు వాక్యం చెప్తుంది. మనం అనుకుంటాం ఎన్నో సార్లు మనం బలహీనంగా ఉన్నాం. మనం పని చేయలేము. మన పని అవ్వదు ఇంకా అంతే అనుకుంటాం. బట్ బలహీనంగా ఉన్న టైంలోనే మనం ఇంకా బలవంతులుగా అవుతామంట. బలవంతులుగా ఎప్పుడవుతాం? ప్రార్థిస్తున్నప్పుడు మాత్రం బలం పొందుకుంటాం. ఇలా ప్రార్థించకుండా, బైబిల్ చదవకుండా, మనకు నచ్చిన మన జీవితంలో మనం వెళ్తా ఉంటే, మనం ఏం జరుగుతది? మన జీవితంలో వెలుగు కనిపిచ్చదు. అంటే శూన్యమే తప్ప, చీకటే తప్ప, అంధకారమే తప్ప మన జీవితంలో వెలుగు ఉండదు, రక్షణ ఉండదు, మార్గం అనేది కనిపించదు. ఈ రోజున దేవుడు ఏమంటున్నాడంటే, ప్రతి దాంట్లో విడిపించడానికి నేను వస్తున్నాను అంటున్నాడు. అంటే నేనొస్తున్నాను చెప్తున్నాడు. యెషయా గ్రంథంలో 49, 50 అధ్యాయాలు నేనొస్తున్నాను అంటున్నాడు. ఎవరి కోసం వస్తాడంటే మన కొరకు. మన కొరకంటే యేసుక్రీస్తు వారు నువ్వు యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, ఎవ్వడం లేదు. ప్రతి ఒక్కడికి నేను దేవుడినై ఉన్నాను అని చెప్పి అంటున్నాడు కదా! ఆయన అన్నాడు కదా! ఆయన అన్నాడంటే ఖచ్చితంగా ఆ మాట నెరవేరుతుందని అర్థం. ఆయన అన్నాడంటే ఈ మాట నీ జీవితంలో చేస్తాడని అర్థం. అంటే నమ్మిక మాత్రమే ఉంచుము అంటున్నాడు. నమ్మకం ఉండాలంట. మనలో ఏముంది విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. నువ్వు నమ్మకుండా దేవుడికి ఇష్టడైనట అసాధ్యం అని చెప్పి దేవుడి వాక్యం చెప్పట్లేదా? నమ్మకం లేకుండా ఏం చేస్తే ఏంటి? ఏ కార్యం జరగదు కదా! నువ్వు ప్రార్థన చెయ్యి కొండ కరుగుతుందని చెప్పి ప్రార్థించి కరగదా? ఈ రాళ్ళని ఇక్కడి నుంచి పక్కకి దొర్లించంటే దేవుడు దొర్లించడా? అంటే మన ప్రార్థనలో ఎంత శక్తి ఉంది, ఎంత ప్రభావం ఉంది. దేవుడు ఎంత అధికారం ఇచ్చాడు మనకి ఈ రోజున. ఈ యెషయా గ్రంథం 49 అధ్యాయంలో, లూకాసువార్త 1 అధ్యాయం 31లోని తల్లి గురించి చెప్తున్నాడు. గర్భంలో పుట్టిన ఇప్పుడు చాలా మంది మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా సరే పిల్లల్ని కంటున్నారు. పిల్లల్ని రోడ్డు మీద వదిలేస్తున్నారు. ఎంత భయంకరమైన స్థితి కొంతమంది పిల్లలే చనిపోతున్నారు. అంటే వారికి అంటే ఆ పుట్టిన బిడ్డ యొక్క ప్రేమ గాని, అనురాగం గాని ఇవేమీ లేవు. తప్పులు చేస్తున్నారు. అంటే లోకసారమైన తప్పులు, శరీరసారమైన తప్పులు చేసి పిల్లల్ని విడిచిపెట్టేయడం. కనిన తర్వాత 9 నెలలు మోసిన తర్వాత ఒక బిడ్డని విడిచిపెట్టడం అనేది ఎంత పాపం. తర్వాత పుట్టిన బిడ్డని కడుపులోనే ఆహ్, ఈ అబార్షన్స్ అని ఇవన్నీ చేయించడం ఎంత నరహత్యలు చేస్తున్నారు. ఎంత దేవుడిని హింసిస్తున్న దేవుడి యొక్క ప్రణాళికలు మొత్తం అంతా దేవుడు ఏం చెప్పాడు మనని ఫ్రూట్‌ఫుల్ అవ్వు మనం మరి ఫలింపుని వీళ్ళేం చేసిన ఆ ఫలింపు మొత్తం నాశనం చేస్తున్నారు. ఎంత భయంకరమైన లోకం ఎలాంటి స్థితిలో ఉంది ఈ రోజున. ప్రతీది కూడా అందుకే దేవుడన్న అంత్యకాలంలో ఉన్నాక జాగ్రత్తగా మీరు సిద్ధపడండి, సిద్ధపరచుకోండి. మీ కుటుంబాలు చక్కపరుచుకోండి అంటే మన కుటుంబాలు మనం చక్కపరుచుకోవట్లేదు. మన కుటుంబాలు మనం ఏం చేయట్లేదు అంటే దగ్గర మనము దేవుడి యొక్క మాటలు గమనించట్లేదు. దేవుడి యొక్క మాటలు మనం పట్టుకోవటం లేదు. అందుకే ఈరోజు కుటుంబాలు గలిబిలిగా ఉంటున్నాయి. శోధనలొస్తున్నాయి. జయించలేకపోతున్నాం. గొడవలొస్తున్నాయి. ఆర్థికమైన సమస్యల్లో మనం ఉంటున్నాము. ఇలాంటివి ఎన్నో కష్టాలు మనం ఎదుర్కొంటున్నాము. ఇలాంటి భయంకర స్థితిలో మనం చూస్తున్నాం. అయినా దేవుడేమంటున్నాడు, "నేను నిన్ను ఓదారుస్తాను, నేను నిన్ను విడిపిస్తాను, నేను నీకు సహాయం చేస్తాను, నిన్ను విడిచిపెట్టానని చెప్పి నువ్వు అనుకోవద్దు." లైక్ ఇట్లా దేవుడు ఎన్నో మాట్లాడుతున్నాడు కదా! ప్రతిసారి కూడా. సో, మనం ఎప్పుడు కూడా ప్రతిసారి వరల్డ్ వైపు మనం చూస్తున్నాం. బట్ ఏంటంటే లోకాసారమైన చూస్తున్నాం. బట్ దేవుడి వైపు మనం చూడడం లేదు. అంటే మన యొక్క స్థితిగతులన్నీ కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. తెలుసుకొనున్నాడు. ఆయనకన్నీ తెలుసు. నేను ఈ అరచేతిలో చిక్కుకున్నానంటే ముందే తల్లి గర్భంలో నువ్వు రూపింపబడక ముందే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడని చెప్పి దేవుడి వాక్యం చెప్తుంది. అది ఎక్కడ యోబు గ్రంథంలో కనిపిస్తది మనం చదువుకున్నట్లయితే. అవును కదా! తల్లి గర్భంలో ఇంకా నువ్వు పుట్టక ముందే నీ తల్లికి తెలియకుండా గాని దేవుడికి ముందుగానే దేవుడికి నీ గురించి తెలుసా లేదా? తెలుసు కదా! మరి దేవుడి యొక్క పిలుపు నువ్వు మర్చిపోయి తిరుగుతున్నావేమో, మర్చిపోయి దేవుడికి దూరంగా బ్రతుకుతున్నావేమో, ఆహ్, కొన్ని కొన్ని విషయాల్లో నువ్వు దేవుడికి దూరంగా ఉంటున్నావేమో. సో, దేవుడు చెప్తున్నాడు, తల్లయినా మర్చిపోవచ్చేమో, నేను నిన్ను మర్చిపోను. నీ తండ్రైనా వదిలేయచ్చేమో, నేను నిన్ను వదిలిపెట్టను అంటున్నాడు. ఈరోజు దీనస్థితిలో ఎంతోమందున్నారు కదా! ఆదరించక తల్లిదండ్రులు పట్టించుకోలేక, వ్యసనాలకి గురైన వారు, ఆల్కహాల్‌కి, డ్రగ్స్‌కి, వ్యభిచారానికి ఇలా ఎంతోమంది మన రోడ్డు మీదకెళ్తే కనిపిస్తారు. పిచ్చోళ్ళైపోయి తిరుగుతున్న వారున్నారు. అంటే ప్రేమించి, ఇలా ఆ ప్రేమను తిరిగి పొందలేకపోవడం. అంటే దేవుడు అగాపె ప్రేమను చూపిస్తున్నాడు మనకి. దేవుడు ఎంత అమితంగా ప్రేమిస్తాడంటే, ఈ లోక ప్రేమ కూడా సరిపోదంట. దేవుడు అంత ప్రేమ అందుకే దేవుడు లోకానికొచ్చి ఎంతగానో దేవుడు మనల్ని ప్రేమించాడు. అవునా కదా! మనం ప్రేమిస్తూనే ఉన్నాడు ప్రతిసారి కూడా. ఆయన కన్నా ప్రేమించేవారు ఎవరు లేరు. అంటే నిన్ను ప్రేమించే ఒక స్త్రీ అయినా విడిచిపోవచ్చు. నిన్ను ప్రేమించే పురుషుడైనా విడిచిపోవచ్చు. నీ తల్లిదండ్రులు గాని, బంధువులు గాని విడిచిపోవచ్చు. కానీ దేవుడు
అగాపే ప్రేమ ఎప్పుడు కూడా నిన్ను విడిచిపోదని చెప్పి దేవుడి వాక్యం చెప్తుంది. ఆయన మాటలంటే 2 అంచుల ఖడ్గం అని అంటుంది. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా ఎలా అంటే ఒక ఖడ్గంలా వస్తుందంట. ఆ ఖడ్గం అనేది మన హృదయంలోకెళ్ళి శుద్ధి కలుగజేస్తుంది. హృదయ శుద్ధి కలుగజేస్తుందనంట. ఎప్పుడు శుద్ధి కలుగజేస్తది? వాక్యం మనలోకెళ్ళి అది ఫలించి అది మన హృదయంలో ప్రతి ఒక్క పాపంని తీసివేస్తది. అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే హృదయ శుద్ధి కలుగుతుందంట. మన జీవితంలో ఉన్న ప్రతి ఒక్క నీడని కూడా తీసివేస్తాడంట దేవుడు. ప్రతి ఒక్క దాగున్న ప్రతి ఒక్క పాపాన్ని కూడా విడిపిస్తాడంట. అంటే పాలిష్ చేస్తాడంట. అంటే చెక్కుతాడంట. ప్రతీది కూడా శిల్పి ఎలా చెక్కుతాడో ఒక ఆకారం రాడానికి, అలా మనకి చెక్కుతాడంట. ఈరోజు మనం చెక్కబడుతున్నామా దేవుడి యొక్క సన్నిధిలో, దేవుడి యొక్క ప్రణాళికలో ఉన్నవారు మనం చెక్కబడుతున్నామా? దేవుడి యొక్క ఆజ్ఞలను మనం పాటిస్తున్నామా? ఆయనకి నచ్చినట్లు మనం జీవిస్తున్నామా? లేదా వీరిలాగా లోకసారంగా మనం జీవిస్తున్నామా? దేవుడు మాట్లాడుతున్నాడు. లోకసారంగా ఉంటున్నావా? లేదా నా కొరకు నువ్వుంటున్నావా? నేను మీ కొరకొచ్చి ఇన్ని చేశాను. మీరు నా కొరకు ఏం చేస్తున్నారు? యాకోబుకిచ్చిన స్వాస్థ్యాన్ని ఇచ్చాను కదా! ఆళ్ళకి కాదు నీకు కూడా నేను దేవుడినే కదా! మర్చిపోతున్నావా? మర్చిపోవద్దంటున్నాడు. నేను నిన్ను బాగు చేస్తానని, రీస్టోర్ చేస్తానన్నాడు. తిరిగిపోని ప్రతి ఒక్కటి కూడా నీ జీవితంలో అది ఫలించుటకు, పొందుటకు దేవుడు నీకిస్తానంటున్నాడు. నీకు నేను రక్షణ ఇచ్చాను. ఈ ఈ ఉన్న భ్రూ భూ ఒక భూ ప్రపంచం అంతా, ఈ ఎర్త్ మొత్తం అంతా కూడా దేవుడు ఏం చేసాడు? రక్షణ కలుగజేసాడంట. ప్రతి ఒక్క మానవాళికి, ప్రతి ఒక్క ఉన్న ప్రతి ఒక్క జీవికి కూడా దేవుడు రక్షణ ఇచ్చాడంట. అంటే మనం ఈ రోజున రక్షణ ఎంత నిర్లక్ష్యం చేస్తున్నాం ఈ రోజున. ఎంత దూరంగెళ్తున్నాం. దేవుడెంత దేవుడు మనకు టైమ్ ఇస్తున్నాడు. బట్ ఆ టైంని మనం ఏం చేస్తున్నామంటే సద్వినియోగం చేసుకోవట్లేదు. విడిచిపెడుతున్నామంట. సో, అయితే దేవుడు చెరలో ఉన్నవాడికి విడిపించడానికి దేవుడొచ్చాడంట. అంధకారంలో ఉన్నవాడికి విడుదలివ్వడానికి వచ్చాడంట. ఇలా రోడ్ల మీద పడి ఉన్న వారికి లేవనెత్తడానికి దేవుడొచ్చాడంట. అంటే పడిపోయిన స్థితిలో ఉన్న వారికి దేవుడు రక్షించడానికి వచ్చాడంట. అంటే దేవుడు నమ్ముకున్న వారికి ఆకలి దప్పిక ఉండదంట. ఇప్పుడు చనిపోయినా గానీ పరలోక రాజ్యంలో ఆకలి దప్పిక ఉండదు. నిత్య జీవంతోనే ఉంటాం మనం. ఈరోజు ఎంతమందికి అది తెలియక ఎంతమంది ఏం జరుగుతుంది వాక్యం తెలియక, రక్షణ తెలియక, దేవుడంటే ఎవరో తెలియక ఏం జరుగుతుంది రక్షణ మార్గంలోకి రాక ఎక్కడికెళ్తున్నారు? నరకంలోకెళ్ళిపోతున్నారు. ఎందుకెళ్ళిపోతున్నారు? వాళ్ళకి సువార్త అందడం లేదు. సో, దేవుడు విడిపించడానికొచ్చాడు. దేవుడు మనకు విమోచించాడంటే మనల్ని ఏం చేశాడు? ప్రతి మనిషి రక్షణ పొందిన తర్వాత దేవుడి యొక్క పని కొరకు మనం పరిగెడుతూ ఉండాలి. తెలియని వారికి మనం ఏం చేయాలంటే రక్షణలోకి నడిపించాలి. మనం ఆయనకి మాదిరికరంగా మనం జీవించాలి. ఆయన యొక్క ఏంటంటే మర్సీ ఆయన యొక్క దయ అంతా నిరంతరం ఉంటుందంట. మరి ఆ దయ ప్రకారంగా మనం ఉంటున్నామా? కృప కూడా నిరంతరమే ఉంటది. చనిపోయినప్పుడు కృప ఉంటది. దయ ఉంటది. మరి దయ దయ చూపిస్తున్నప్పుడు నువ్వేం చేసి ఇతరుల పట్ల దయ చూపిస్తున్నావా? ఇతరుల పట్ల కృప చూపిస్తున్నావా? సో, వారిని రక్షిస్తున్నావా? గైడ్ చేస్తున్నావా? సో, ప్రతీది కూడా దేవుడు ప్రతి మార్గంలో కూడా దేవుడు ప్రతి దాంట్లో విడిపిస్తానంటున్నాడు. రక్షిస్తానంటున్నాడు. కొండలు సైతం పెకిలిస్తానంటున్నాడు. అంటే సియోను పర్వతంని దేవుడు ఏం చేస్తున్నాడంటే అది మర్చిపోయినా నేను మర్చిపోను అంటున్నాడు. దేవుడు ఏం చేస్తాడు ఒక బ్రైడ్‌గా చేస్తాడంట. ఒక పెండ్లి కుమారుడిగా చేస్తాడంట. వడ్డానం ధరిస్తాడంట. ఇవన్నీ ఎన్నో వాగ్దానాలు చేస్తున్నాడు ఈ రోజున. 49 అధ్యాయంలో యెషయా గ్రంథంలో. సో, దేవుడు చెప్పినట్లుగా మనం నడుస్తున్నామా? జీవిస్తున్నామా? నీతిమంతులుగా ఉంటున్నామా? ఆయనలో బలంగా మనం జీవిస్తున్నాం. బలంగా ఉంటున్నామా? లేదా ఏడుస్తున్నాం ప్రతి మాటకి? సో, ఈరోజు ఏడుపు వల్ల ఎవరికీ ఏడుపు ఒకళ్ళు ఏడిస్తే ఎవరికి సంతోషం? అపవాదికి సంతోషం కానీ దేవుడికి సంతోషం కాదు. దేవుడిని దుఃఖపరుస్తున్నాం. దేవుడిని ఏం చేస్తున్నామంటే నిరంతరం పొడుస్తూనే ఉన్నామంట. సో, దేవుడు మనం పొడవడానికి పుట్టించలేదు కదా! ఇతరులను రక్షించడానికి పుట్టించాడు మనల్ని. మన ప్రతి ఒక్క మనిషికి కూడా రక్షించాడు. రక్షించబడ్డాం, కొనుక్కొనబడ్డాం. ఆయన స్వరక్తంతో కొనియునంటే ప్రతి మనిషికి ఏముందంట? ఒక ప్రణాళిక, ఒక రక్షణ ఉందంట. ఆ రక్షణ కాపాడేవాళ్ళు. ఆ రక్షణ మనలో ఉన్న కాపాడుకోవాలంటున్నాడు. సో, ప్రతి ఒక్క దానికి కూడా దేవుడు ఈ రోజున ఒక సర్వెంట్ అంటే మనం ఒక సర్వెంట్స్ లాగా దేవుడికి కొరకు మనం ఉపయోగపడేలా ఉండాలి. ప్రయోజనకరంగా అంటే ప్రయోజనం లేకుండా ఉండేలాగా యూజ్‌లెస్‌గా మనం ఉండకూడదని అంటున్నాడు. అంటే యూదులకు మాత్రమే దేవుడు కాదు. అన్యులకు కూడా దేవుడు దేవుడే. ఈ రోజున దేవుడిని మతపరంగా వేరు చేస్తున్నారు. మతపరంగా చూస్తున్నారు. బట్ దేవుడు ఏమంటున్నాడు? అందరికీ సమానమైన కాంతినిస్తున్నాడు. సమానమైన వర్షాన్ని కురిపిస్తున్నాడు. సమానమైన గాలినిస్తున్నాడు. దేవుడు నిజంగా మనుషులైతే పార్షియాలిటీ చూపిస్తారు. నువ్వు అది, అది అంటే ఒక ఫేవర్ చూపిస్తే కొంతమంది ఫేవరిజం చూపిస్తారు. ఇట్లా చూపిస్తారు. దేవుడు అట్లా ఫేవరిజం చూపిస్తే ఎలా ఉంటది? తట్టుకోగలమా మనం? ఒకరోజు గాలి రాకుండా, ఒకరోజు గాలొస్తే మనం తట్టుకోగలమా? అదే గాలి కొంతమందికొచ్చి, కొంతమందికి ఆ గాలి రాకపోతే మనం ఊరుకోగలమా? మనం బ్రతకగలమా కనీసం? బట్ దేవుడు అలా పార్షియాలిటీగా ఆలోచించలేదు కదా! దేవుడు మనకు పార్షియాలిటీ చూపిచ్చలేదు కదా!
నిన్ను రక్షించినట్ల ఇతరులను కూడా రక్షించాడు కదా! నిన్ను చూసినట్టు ఇతరులకు చూస్తున్నాడు కదా! సమానమైన గాలిస్తున్నాడు కదా! మరన్నీ నీకు సమానంగా ఇస్తున్నప్పుడు దేవుడు ప్రతి మనిషిని సమానంగా చూసాడు. అదే సమానత్వాన్ని మనకు కూడా ఇచ్చాడు. ప్రేమించాడు. అన్యులకు మాత్రమే దేవుడు కాదు. యూదులకు మాత్రమే దేవుడు కాదు. ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా నేను దేవుడిని అని చెప్పి దేవుడు అంటున్నాడు. అపవిత్రాత్మను పాలద్రోలడానికి దేవుడొచ్చాడు. అలాగే దేవుడు దేని కొరకొచ్చాడు అంటే మనందరికీ తెలిసిందే. చెరలో ఉన్న వారికి విడుదల ఇప్పించడానికొచ్చాడు. చెర అంటే మనం ఇందాక నేను చెప్పుకున్నాం కదా! ఒక వ్యక్తి దెయ్యం పట్టిన వ్యక్తి సమాధి చుట్టూ తిరుగుతున్న వ్యక్తిని దేవుడు ఎలా రక్షించాడు, అలాంటి చెరలో ఉన్న వారికి విడుదలని ఇప్పించడానికి ఆయనొచ్చాడు. మనం కూడా ఆయన ఏర్పరచుకున్నాడు. అంటే మనకు రక్షించాడు, రక్షణిచ్చాడంటే మనం కూడా రక్షణలోకెళ్ళాలి. ఆ యొక్క శ్రమల్లోంచి మనకి వేరే వాళ్ళని విడిపించాలి. సో, దేవుడు ప్రతీది కూడా చెప్తున్నాడు. ఏంటంటే, ఈ 49, 50 అధ్యాయాల్లో ప్రతీది కూడా దేవుడు మెస్సయ్య కోసం, ఆయన రాకడ గురించి దేవుడు సాల్వేషన్ గురించి ఆయనొచ్చి ఏం చేస్తాడు అవన్నీ కూడా ముందుగానే రాయించాడు. ఇవన్నీ కొత్త నిబంధనలో మనకు కనిపిస్తాయి. అంటే ఆయనొచ్చిన తర్వాత ఏం జరిగిందని. ఆయన రాకముందు ఏం జరుగుతదో ముందు ఇక్కడ కనిపిస్తది. ఆయనొచ్చాక ఏం జరుగుతుందనేది మన కొత్త నిబంధనలో మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, ఈ యోహాను సువార్తలో మనకు చూస్తే కనిపిస్తది కదా! ఈ కొత్త నిబంధన మొత్తం అంతా కూడా దేవుడు ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు, చెరలో ఉన్న విడిపించడాలు, చనిపోయిన ఒక పాప నిద్రిస్తుంది అని చెప్పి చనిపోయిందనుకున్న పాప ఏం చేస్తుంది నిద్రపోతుందని చెప్పి దేవుడొచ్చి అంటాడు. ఇవన్నీ కూడా చూస్తాం కదా! ఎన్నో అద్భుతాలు చేసాడు. 1, 2 కాదు. బట్ ఈ రోజున మన మనుషులేంటంటే దేవుడికి దూరం అయిపోయి దేవుడికి ఆహ్, సరైన రీతిలో బ్రతకలేక అంటే ఇష్టాసారమైన జీవితాన్ని జీవిస్తూ మనం ఉన్నాం. అందుకే దేవుడు ఇవన్నీ కాదు, ఈ బలియాగాలు ఇవన్నీ కాదు, నేనొస్తే సరిచేయాలి అని చెప్పి ఆయన అనుకోని ఆయన మన కొరకు ఇంత చేసి ఆయన ఇంతవరకు మనకి ఆయనొచ్చి ఇవన్నీ చేశాడు గానీ మనుషులు దాన్ని గ్రహించలేకపోతున్నారు. అంటే ఏం చేస్తున్నారు? కులానికొక దేవుడు పెట్టుకున్నారు. కులానికొక దేవుడు, ఈ దేవుడు చేస్తే ఇదొస్తది, ఆ దేవుడు చేస్తే అదొస్తుందని చెప్పి ఒక మనుషుల అపనమ్మకంతో, వారొక్క అవిశ్వాసంతో ఉంటున్నారు. దేవుడంటే వారికి తెలీదు. దేవుడిని యేసుక్రీస్తు అని ఒక పర్టిక్యులర్ రిలీజియన్‌గా చూస్తున్నారు గానీ, మానవులకి రక్షించే దేవుడని చూడట్లే. ఈరోజు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమగా చూస్తున్నాడు. మనం ఏమంటాం? అబ్బా! తండ్రి అని పిలుస్తుంటాం. అబ్రహాం దేవా అంటాం. ఇసాకు దేవా అంటాం. యాకోబు దేవా అని చెప్పి పేర్లు పెట్టి పిలుస్తున్నాం. పేర్లు పెట్టి పిలుస్తున్నాం గానీ, అందులో ఉన్న ఆ యొక్క పదాల్లోని, ఆ స్క్రిప్చర్స్‌లోనున్న ఆ యొక్క మర్మాల్ని మనం పట్టుకుంటున్నామా? దానికి తగినట్లు మనం ప్రార్థన చేస్తున్నాం. బట్ మనకు రిజల్ట్ ఎందుకు రావట్లేదు? ప్రార్థిస్తున్నాం, ఉపవాసం చేస్తున్నాం. మనకు రిజల్ట్ ఎందుకు రావట్లేదు అంటే బికాజ్ ఈ యొక్క స్క్రిప్చర్స్ ప్రకారంగా మన జీవితాలను చూడడం లేదు, వెళ్ళడం లేదు కనుకనే మనం చూడలేకపోతున్నాం. మన కొరకు ఎన్నో మేలు, ఎన్నో అద్భుతాలు దేవుడు దాచి ఉన్నాడు. ఎన్నో కార్యాలు దాచి ఉన్నాడు. ఇవన్నీ ఆయన యొక్క అనుకూల సమయంలో జరుగుతది. మనం అనుకున్న సమయంలో జరగదది. ఆయన అనుకుంటే, తలంచితే గాని ఏ కార్యమైనా జరుగుతది, త్వరపడతది. సో, జస్ట్ మనం ఏం చేయాలంటే వెయిట్ చేయాలంతే. వి జస్ట్ వెయిట్ అంతే. ఆ టైంలో అది జరుగుతది. బట్ అన్నిటికంటే ముందే ఏం చెప్తున్నాడు? నేను రక్షించడానికొచ్చాను. ఇప్పుడు చీకట్లో ఉన్నవారున్నారు. వాళ్ళని విడిపించడానికి దేవుడు మనల్ని వెళ్ళమంటున్నాడు. ఇవన్నీ చేస్తేనే కదా దేవుడు మనకు పని చేస్తాడు. ఆయనేమంటాడు? మీరు నా కొరకు పని చేయండి అంటున్నాడు. అంటే మనం ఏం చేయాలంటే కోత పని అంటే కోతకి వెళ్తున్నప్పుడు పని చేస్తున్నట్లు పని చేయాలంటున్నాడు. మనం కష్టపడితేనే ఫలితం వస్తుంది. మరి నువ్వు దేవుడి కొరకు కష్టపడకుండా, దేవుడి కొరకు నిలబడకుండా, ఇవన్నీ నువ్వు చేయకుండా మనకు ఫలితం రావాలి అని ఆశిస్తే దానివల్ల మనకు ఫలితం వస్తదా? చదవకుండా ఎగ్జామ్‌కెళ్ళి రాస్తే నాకు 100కి 100 మార్క్స్ రావాలంటే మనకు 100 మార్క్స్ వస్తాయా? దానికి తగిన హార్డ్ వర్క్ నువ్వు చేస్తేనే వస్తాయి గదా! ఇప్పుడు కూడా దేవుడు అదే అంటున్నాడు. నా పని చేయండి అంటున్నాడు. ఆయన పని చేస్తే ఆయన మన పని చేస్తాడు. అంతేగాని ఆయనకి మన పని చేస్తే మనం ఆయన పని చేయడం కాదు ఇక్కడ ఆయన చెప్తున్న మాట. సో, ఆయన వస్తున్నప్పుడు ఇన్ని చేస్తానన్నవాడు వచ్చిన తర్వాత ఎన్నో చేశాడు కదా! అయితే ఇక్కడ అంటున్నాడు 23వ వచనంలోని అంటున్నాడు. యెషయా గ్రంథం 49, 23లో అంటున్నాడు. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, వారి రాణులు నీకు పాలించు దాదులుగాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారం చేసెదరు. నీ పాదము ధూళి నాకిద్దరు. అప్పుడు నేను యెహోవాననియు, నా కొరకు కనిపెట్టుకున్న వారు అవమానం నొందరనియు నే నీవు తెలుసుకుందువు. మనం అనుకుంటాం. అంటే ఇవన్నీ పాసిబుల్ అని అనుకుంటాం చాలా సార్లు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? రాజులు గాని, వాళ్ళ తండ్రులు గాని, వాళ్ళ రాణులు గాని, వాళ్ళేం చేస్తారంటే మనల్ని పాలిస్తారంట. పాలించమంటే మనల్ని ఏం చేస్తారు? మన కొరకు ప్రతీదీ చేస్తారు.
అంటే ఒక రిచ్ పర్సన్‌ని తీసుకొచ్చి ఒక ప్యాలెస్‌లో కూర్చోబెడతారు. మన సాధారణమైన ఒక మనుషులం. ఒక హెల్ప్ చేస్తే మనల్ని ఎంత బాగా చూసుకుంటారో ఒక నిజంగా ఆ వాల్యూస్ తెలిసిన వారు గాని, ఆ విలువలు తెలిసిన వారు గాని మనల్ని ఏం చేస్తారు ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టడం గాని, బట్టలివ్వడం గాని ఇవన్నీ చేస్తారు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే దానికన్నా శ్రేష్టంగా, అధికంగా ఏమంటున్నాడు రాణులు గాని, తండ్రులు గాని, రాజులు గాని నిన్ను పోషిస్తారని. పోషిస్తారు. ఇంకేం చేస్తారు భూమి మీద సాగిల పడతారంట. ఎవరికి సాగిల పడతారు? మనకు సాగిల పడతారు. ఈ సాగిల పడ్డం అనేది మనకెక్కడ కనిపిస్తది? ఈ సాగిలపడ్డం అనేది ఎక్కడ కనిపిస్తదంటే, దానియేలు గ్రంథంలో మనం చూసుకుంటే, దానియేలు అనే ఒక ప్రవక్త, ముగ్గురు స్నేహితులు. వీరందరూ కూడా ఏంటి బబులోను చెర పట్టిన తర్వాత, అంటే బబులోను చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత, ఈ మొత్తం ఈ సామ్రాజ్యం మొత్తం అల్లకల్లోలమైపోయి, సామ్రాజ్యం మొత్తం ఎక్కడ జరుగుతది? ఈ యెషయా గ్రంథంలో చూసుకుంటే ఇవంతా జరుగుతది కదా! చెరపట్టబడ్డం, తర్వాత వేరే వాళ్ళొచ్చి రాజ్యాన్ని తీసుకోవడం, మరి ఇవన్నీ జరుగుతాయి. యెషయా గ్రంథంలో చూసుకున్న యెరూషలేముని వేరే వాళ్ళు అపహరించారు. నెబుకద్నెజరొచ్చాడు, చెరపట్టబడ్డాడు. ఇది అది అని చెప్పి ఇవన్నీ జరుగుతుంటాయి. మరి అవన్నీ జరుగుతున్నప్పుడు ఈ యొక్క ప్రవక్తను దేవుడు ఉంచినప్పుడు ఏమవుతది? ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తారు. అందరికీ తెలిసిన స్టోరీయే. మనందరికీ తెలిసి ఏంటి ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తారు. ఇనుముతోని, ఇత్తడితోని అన్నీ కలిపి ఒక విగ్రహాన్ని చేస్తే అక్కడున్న ప్రజలందరూ కూడా చెరపట్టబడిన ప్రజలు కూడా ఉన్నారు. ఇశ్రాయేల్ ప్రజలున్నారు, నార్మల్ ప్రజలున్నారు, విగ్రహాన్ని కొలిచిన వారున్నారు. రాజు ఒక ఆజ్ఞ జారీ చేస్తాడంటే బయలుపరిస్తే బయటికి పంపిస్తాడు. ఒక లెటర్ ఇస్తాడు. ఇచ్చి ఏం చెప్తాడు? ఈ విగ్రహానికి అందరూ ఏం చేయాలి? సాగిలపడి మొక్కాలి. సాగిలపడి మొక్కాలి. దానికేం చేయకూడదు అంటే మనం అంటే నమస్కరించాలి. ఎవరైతే సాగిలపడరో, ఎవరైతే నమస్కరించో వారినేం చేయాలి? మండుతున్న అగ్నిగుండంలో వెయ్యాలి అని చెప్పి దేవుని యొక్క అంటే దేవుడి యొక్క వాక్యం అంటే దేవుడి యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తాయి లేఖనాలు. నెబుకద్నెజర్ చెప్తాడు. అయితే అందరూ ఏం చేస్తారు? భయపడి అమ్మో! అని చెప్పి పిరికివారు ఏం చేస్తారు? భయపడతారు. మరి దేవుడిని నిజంగా ధరించుకున్న వారు భయపడతారా? భయపడరు కదా! ధైర్యంగా ఉంటారు. ఎలా ఉంటారు? సింహం వలె ధైర్యంగా ఉంటారని చెప్పి సామెత గ్రంథంలో మనం చూస్తాం. అంత ధైర్యంగా ఉండే శక్తిని మనకిచ్చాడు. మరక్కడ ఏం జరుగుతుంది? అందరూ భయపడి అందరూ సాష్టాంగ నమస్కారం జేస్తారు. అయితే అప్పటికి డానియేల్ ఇక్కడ ఉండడు గదా! వేరొక రూమ్‌లో ఉంటాడు. స్నేహితులుంటారు. అబేద్నెగో, షద్రక్, మేషకులు. ఈ ముగ్గురు ఉంటారు. ముగ్గురు ఉండి నేను నా దేవుడిని తప్ప వేరెవ్వరికీ నేను సాష్టాంగ నమస్కారం చెయ్యను. నేను సాగిలపడనని చెప్పి ముగ్గురు నించుంటారు. అంత వేల మంది, లక్షల మంది అందరూ సాష్టాంగ నమస్కారం పెడితే నువ్వొక్కడిదానివే నువ్వు నించొని నా దేవుడు నన్ను విడిపిస్తాడు. నా దేవుడు సజీవుడు. నన్నిక్కడి నుంచి ఎత్తైన కొండలోకి నడిపిస్తాడు. నా దేవుడు రక్షించే దేవుడు అని చెప్పి నిజంగా మనలోని ఆ ధైర్యం గాని, ఆ యొక్క బోల్డ్‌నెస్, ఆ కరేజియస్ మనకుంటే మనం ఏం చేస్తాం? సాగిలపడం కదా! సాగిలపడకుండా ఉంటాం. ఆళ్ళు కూడా ఏం చేస్తారు? ధైర్యంగా నించున్నారు. అయితే రాజు వీళ్ళెంత చెప్పినా వినకపోతే ఏం చేశాడు? మండుతున్న అగ్నిగుండంలోకి ముగ్గురిని పంపించాక ఏమైంది? నలుగురు వ్యక్తులు కనిపిస్తారు. నేనేసింది ముగ్గురే కదా! మరి ఇంకొక వ్యక్తి ఎలా వచ్చాడని చెప్పి వీళ్ళందరూ ప్రశ్నించుకుంటారు. అయితే అప్పుడు మనసులో అప్పుడేమనుకుంటాడు? వీరు దేవుడు గొప్పవాడు, సజీవుడు అని చెప్పి అనుకోని అంటే మన ద్వారా అంటే మనం చేసే పని ద్వారా ఇతరులు రక్షణలోకి రావాలంటే మనం ఎలా ఉంటున్నాం? అబేద్నెగో, షద్రక్, మేషకుల్లా మనం ఉంటున్నామా? వారు చూపించిన విశ్వాసాన్ని, వారు చూపిన నమ్మకత్వాన్ని మనం ఈరోజు చూపిస్తున్నామా? అదే విశ్వాసంతో వెళ్లారు. నలుగురుగా బయటకొచ్చారు. ముగ్గురు కాదు ఆయనతో పాటు నలుగురొచ్చారు. అంటే దేవుడున్నాడక్కడ. ఇప్పుడు మన మధ్య కూడా దేవుడున్నాడా లేదా? దేవుడు మన మధ్య ఉన్నాడు కాబట్టి ఎన్నో కార్యాలు మనం చూడగలుగుతున్నాం. ఎన్నో కార్యాలు. చూడలేనికి కనిపించడాలు ఈ మధ్య ఎన్నో విసిగిపోయిన స్థితిలో ఉంది గాని దేవుడు విడిపించడం గాని, సేద తీర్చడం గాని వారేం చేశారు? సాగిలపడలేదు. మరి సాగిలపడ్డారంటే ఇక్కడ మనకేం కనిపిస్తుంది? రాజులు నిన్ను పోషించి తండ్రులుగాను పోషిస్తారంటే రాణులు నీకు పాలించి రాజులుగాను ఉండెరు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారం చేస్తారంట. మరి నెబుకద్నెజర్ అదే కదా చేశాడు లాస్ట్‌లో. గొప్పవాడని తెలుసుకున్నాడు. బట్ లాస్ట్‌కి ఏమైంది? దేవుడు విరోధంగా ఉన్నాడు. ఏం చేసి గడ్డి తింటావా అన్నా గడ్డి తిన్నాడు. దేవుడు అలా గడ్డి తినిపించాడు. అంటే దేవుడి మాట వినలేని వారి పరిస్థితి ఏంటి? గడ్డి తినిపిచ్చేలా చేస్తాడు దేవుడు. ఎల్ ఆహ్, యెజబెల్ ఏం చేసింది? దేవుడి ప్రవక్తలందరిని చంపివేసింది. ఏం చేసింది? కుక్కలకు దాని రక్తాన్నొచ్చి నాకుతాయని చెప్పి దేవుడి వాక్యం సెలవీయలేదా? ఏం జరిగింది? దేవుడిని అంత హింసించారో, ఎంత విసర్జిస్తున్నారో, దేవుడిని ఎంత దూషిస్తున్నారో అందరూ ఎలాంటి అంటే భయంకరమైన చావు భయంకరమైన స్థితిలోకి తీసుకెళ్ళాడు దేవుడు. వారేం చేశారంటే నమస్కారం చేశారు. ఎవరికి నమస్కారం చేశారు? దేవుడైన బిడ్డలు మనకి నమస్కారం చేశారంట.
నీ పాదాలకి ఎలా ఉంచుతారంటే ధూళిగా ఉంచుతారంట. ఈరోజు మనం చాలా మందిని చూసి భయపడతాం. ఎమ్మెల్యేలని చూసి భయపడతాం, ఎంపీలు చూసి భయపడతాం, వీరిని వారిని చూసి మనం ఎందుకు భయపడాలి? గవర్నమెంట్‌ని చూసి భయపడకు. మనం ఎవరిని భయపడాలి? మనం సృష్టించే సృష్టికర్తకు మాత్రమే మనం భయపడాలి. ఆయనకి మాత్రమే ఏం చేయాలి? విధేయత చూపించాలి. మనం ఏం చేస్తున్నాం ఈ రోజున ఒక ఎమ్మెల్యే వస్తుంటే చాలు చేతులు కట్టుకొని దండం పెడతాం. హూ ఆర్ దేర్ అసలు వారెవరు మనకి? దేవుడేం చెప్పాడు? హానర్ చేయండి, రెస్పెక్ట్ చేయండి అన్నాడు. బట్ ఎళ్లి చేతులు కట్టుకొని కాళ్ళ మీద పడమని, ఇవన్నీ మనకు దేవుడు చేయమని చెప్పలే. జస్ట్ వి హావ్ టు ప్రే ఫర్ దెమ్ అంతే. జస్ట్ వి నీడ్ టు ప్రే అంతే. దేవుడన్నాడు ఏమన్నాడు? మీ రాజుల కొరకు, మీ అధికారుల కొరకు మీరు ప్రార్థన చేయండి అన్నాడు. ఎళ్లి సాష్టాంగ పడండి, కాళ్ళ మీద పడండి, దండం పెట్టండి, ఇవన్నీ చేయమని చెప్పలే. బట్ వాట్ వి ఆర్ డూయింగ్ నౌ? అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? దండం పెడుతున్నాం, చాలా మంది ఇవన్నీ చేస్తున్నారు లోకంలో. లోకరీతిగా ఉన్నవారు ఏం చేస్తారు? లోకరీతిగానే ఎళ్తారు. వారు గొప్పగా చెప్పుకుంటారు కూడా. నాకు ఈ ఎమ్మెల్యే తెలుసు, నాకు ఎంపీ తెలుసు, మినిస్టర్ తెలుసు అంటారు. మన దేవుడు ఎమ్మెల్యే కన్నా, ఎంపీ కన్నా, మినిస్ట్రీ కంటే గొప్పవాడు. ఆయన ఈ యొక్క ప్రపంచాన్ని, భూప్రపంచాన్ని క్రియేట్ చేసినవాడు, సృష్టించినవాడు. నువ్వు భయపడాల్సింది, వణకాల్సింది ఎవడికి ఈ రోజున అంటే దేవుడికి వణకాలి, దేవుడికి భయపడాలి. మరి ఈ రోజు నువ్వెవరికి భయపడుతున్నావు? నువ్వు సువార్త చెప్పడానికి ఎవరికి భయపడుతున్నావు? నువ్వు భయపడాల్సింది దేవుడికి తప్ప అది మనుషులకు కాదని చెప్తున్నాడు. వాళ్ళు ఏనంట ధూళంట. జస్ట్ ధూళి ఎలా ఉంటది? అంటుకుంటే మనం నీళ్ళేసి కడిగితే పోతది. వాళ్ళు నీ పాదాలు ధూళిగా చేస్తానంటున్నాడు. అప్పుడు నేను యెహోవానని వారి కొరకు కనిపెట్టురు. పెట్టుకునేవారు అవమానం నొందురని నీవు తెలుసుకుందువు. అయితే దేవుడంటున్నాడు, అంటే ఒక మనిషిని ధూళిగా చేసిన వాడి కొరకు నువ్వెందుకంత భయపడుతున్నావు? వాళ్ళు ఆఫ్టర్ ఆల్ అంటున్నారు. నథింగ్ అంటే నీ కాలికి దగ్గరికి కూడా వచ్చి నీకే హాని చేయలేరని చెప్పి దేవుడు చెప్తున్నాడు 23వ వచనంలోని. సో, నౌ వి ఆర్ అంటే వి ఆర్ ఫియర్ ఫర్ సంథింగ్ అంటే ఎట్లా దేని కొరకో భయపడుతుంటాం. సంథింగ్ ఎట్లా ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది. భయం, భయం, భయం. భయాన్ని విడిచిపెట్టు. దేవుడేమంటున్నాడు? భయపడకుడి అని చెప్తున్నాడు. అఫ్రైడ్ నాట్ అంటున్నాడు. భయపడొద్దు అంటున్నాడు. భయం ఎప్పుడైతే వస్తే అప్పుడు పిరికివాడివైపోయినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నువ్వు దేవుడు ఒక నీతిని రాజ్యంలోకి ఎదగలేవు, వెళ్ళలేవు, ఏం చేయలేవు. అయితే 24లో ఏమన్నా బలాఢ్యుడి చేతిలో నుండి సొమ్మసిల్లిన సొమ్మసిల్లు ఎవడు తీసుకొనగలడు? కొల్ల సొమ్ము ఎవడు తీసుకోగలడు? భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురా? యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. దేవుడు సెలవిస్తున్నాడంట. బలాఢ్యుడు చెరపట్టిన వారు సహితము విడిపింపబడుదురు. భీకరులు చెరపట్టబడివారు విడిపింపబడుదురు. నీతో యుద్ధం చేయవారితో నేను యుద్ధం చేసేదను. నీ పిల్లలను నేను రక్షించదను అంటున్నాడు. నీతో ఎవరైతే ఈ రోజు నువ్వు గుర్తుపెట్టుకో, నీతో ఎవరైతే యుద్ధం చేస్తున్నారో వారితో దేవుడు యుద్ధం చేస్తాడు. నీ పిల్లల్ని ఆయన రక్షిస్తాడు. ఈ రోజు మనం అనుకుంటాం నా పిల్లల్ని ఎవరు రక్షిస్తారు? రేపొద్దున నేను చనిపోతే ఎవరు వాడిని ఎవరు చూసుకుంటారు? ఎవరు పోషిస్తారు? అలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దని చెప్పి దేవుడి మాటలు చెప్తున్నాయి. నీ పిల్లల్ని నేను రక్షిస్తాను. నీతో ఎవరైతే యుద్ధం చేస్తారో నేను వారితో యుద్ధం చేస్తానని చెప్పి దేవుడు మాటలు చెప్తున్నాడు. డైరెక్ట్‌గా ఎవరు చెప్తున్నారు? యెహోవా చెప్తున్నాడు. సెలవిస్తున్నాడట. అంటే మాట ఇస్తున్నాడట. బలాఢ్యులు చెరపట్టిన వారు సహితము విడిపింపబడిన వారు, భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురు అంటున్నాడు. విడిపిస్తానంటున్నాడు. రక్షిస్తానని యుద్ధం చేస్తానంటున్నాడు. రక్షిస్తానంటున్నాడు. ఎన్నో చెప్తున్నాడు. దేవుడు వాగ్దానాలు చేస్తున్నాడు. యెహోవానైన నేనే నీ రక్షకుడననియు, యాకోబు బలవంతుడు నీ విమోచకుడనియు మనుషులందరూ ఎరుగునట్లు నిన్ను బాధపరచు వారి తమ స్వమాంసము తినిపించెదను. క్రొత్త ద్రాక్షారసం చేత మత్తులైనట్లుగా తమ రక్తం చేత వారు మృతులగుదురని దేవుడి వాక్యం చెప్తుంది. ఈ రోజు నీతో నాతో వింటున్న ప్రతి ఒక్కరితో దేవుడు అంటున్నాడు, నేను నీతో యుద్ధం చేసిన వారితో నేను యుద్ధం చేస్తాను. నీ పిల్లల్ని నేను రక్షిస్తాను. దేవుడు ఇంకా విడిపిస్తాను. అలాగే యెహోవానైన నేను నీ రక్షకుడు. అంటే నేను నిన్ను రక్షించేవాడిని. యాకోబు బలవంతుడు. అంటే యాకోబు బలవంతుడు అని ఇక్కడ ఎందుకు ఆ మాట వచ్చింది అంటే, యాకోబు ఒక ప్రదేశంలోకెళ్తూ పడుకున్నప్పుడు దేవుడికి దర్శనం చూపిస్తే దర్శనంలో దేవుడొచ్చి ఏం చేస్తాడు? పోరాడతాడు. ఎవరు పోరాడతాడు? యాకోబు ఎవరితో పోరాడతాడు? యెహోవాతో పోరాడతాడు. దేవుడితో స్వయంగా పోరాడతాడు. కాళ్ళు పట్టుకొని వదలడు. అంటే దేని కొరకు వదలలేదంటే ఆయన ఆశీర్వాదం పొందుకునే వరకు కూడా వదలలేదు. అంటే ఈ రోజు మన ఆశీర్వాదాలు కావాలంటే దేవుడి యొక్క పాదాల చెంతన మనం ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు. బలవంతుడు అంటున్నాడు. యాకోబు బలవంతుడు కాబట్టే కదా దేవుడితో ఫైట్ చేయగలిగాడు. యాకోబు బలవంతుడు నీ విమోచకుడని, నిన్ను విడిపించేవాడు, నిన్ను విమోచకుడని నేనే అంటున్నాడు. రక్షించేవాడు నేనను. మనుషులందరూ
ఎ ఎదు ఎ ఎ ఎరుగునట్టు అంటే తెలుసుకున్నట్లు నిన్ను బాధపరచు వారిని, నిన్ను ఎవరైతే ఈరోజు బాధపరుస్తున్నారో, ఎవరైతే నిన్ను ఈ రోజున నీ యొక్క శరీరాన్ని నీ శరీరాన్ని నాశనం చేయాలనుకుంటున్నారో, ఎవరైతే నీకు హాని తలపెట్టాలనుకుంటున్నారో, ఎవరైతే నిన్ను చంపేయాలనుకుంటున్నారో, ఎన్ని కుట్రలైతే పన్నుతున్న ప్రతి ఒక్క కుట్ర నుంచి దేవుడు ఈరోజు నిన్ను విడిపిస్తానంటున్నాడు. ఎవరైతే నిన్ను చంపడానికి వారికేం చేస్తాడు, వారి స్వమాంసం వారి మాంసం వారికి తినిపిస్తాడంట. కొత్త ద్రాక్షరసంతో మత్తులైనట్లుగా. తాగినప్పుడు మనం ఎలా అవుతాం? మత్తులమవుతాం. మత్తులో ఏం చేస్తాం తెలీదు. మరిక్కడ ఏమంటున్నాడు కొత్త ద్రాక్షరసం చేత మత్తులైనట్లుగా తమ రక్తంతో ఎవరైతే మన రక్తాన్ని కళ్ళ చూడాలనుకుంటూ, ఎవరైతే మన రక్తాన్ని అంటే చిందించాలని ఎవరైతే ఆలోచిస్తున్నారో, ఈ రోజున దేవుడు చెప్తుంది ఎవరైతే మన కొరకు హాని చేయాలనుకున్న వారిని ఏం చేస్తారంట మత్తులవుతారంట. అదే రక్తం చేత వారేమవుతారు మత్తులవుతారంట. చనిపోతారు. చనిపోతారా లేదా? అంటే దేవుడి కొరకు నువ్వు నిలబడుతున్నప్పుడు, దేవుడి పని నువ్వు చేస్తున్నప్పుడు ఎవరైనా నీకు ఆటంకపరిస్తే వారు వారు నిలబడతారా? నీ పక్షాన నిలబడలేరు. దేవుడు అట్లా చేస్తాడంట. దేవుడు అలా చేస్తాడంట. దేవుడు వాటన్నిటి నుంచి కూడా విడిపిస్తాడంట. ఎంతోమంది అనుకుంటారంట, అరే! వీడిని ఎలా అయినా నాశనం చేయాలి, దీన్ని ఎలా అయినా నాశనం చేయాలి, వీరి కుటుంబాన్ని ఎలాగైనా నాశనం చేయాలి, వీరికి ఎలా అయినా ఇవి జరగకూడదు, వీరు అసలు ఎదుగుతున్నారు, వీరు నాశనం అవ్వాలని నీ పక్షాన్ని ఎవరైనా చేతబడులు చేస్తున్నారేమో, ఏమైనా చేస్తారేమో, భయంకరమైన ఆహ్, ఆహ్ ఏమంటే మంత్రాలు చేస్తున్నారేమో, ఏవో చేస్తున్నారేమో. అంటే నీ జీవితాన్ని నాశనం చేయాలి, నీ బ్రతుకుని ఇలానే ఉంచాలి, ఎప్పుడు ఎదగకూడదు అని చుట్టుపక్కల వారు, నీ కుటుంబ సభ్యులు గాని, నీ యొక్క రక్త సంబంధులు గాని ఎవరైనా నిన్ను చూస్తున్నారేమో, నిన్ను వేరు చేయాలని చూస్తున్నారేమో. కానీ దేవుడంటున్నాడు, నేను విడుదలిస్తాను, విమోచిస్తాను, చెరలో నుండి బయటకి తీసుకొస్తాను. ఎలా అయితే నేను అంధకారంలోకి వెలిగించి నువ్వు కూడా వెళ్లి వారికి వెలుగునివ్వాలి. నువ్వు కూడా వెళ్లి రక్షించాలి. నువ్వు కూడా వెళ్లి సువార్త చెప్పాలంటున్నాడు. ఆయన వాగ్దానాలు చేస్తున్నాడు. ఎన్నో చెప్తున్నాడు మనకి ఈ రోజున. ఇశ్రాయేల్‌కి మాత్రమే దేవుడు కాదు, అన్య జనులైన మీకు కూడా నేను దేవుడినే అని అంటున్నాడు ఈ రోజున. సో, ఆయన యొక్క ఆయన యొక్క పిలుపుని మనం అంటే మర్చిపోతున్నామో, విడిచిపోతున్నామేమో. అందుకే మన జీవితంలో కొన్ని కొన్ని కార్యాలు జరగట్లేదేమో. మన పూర్తి యొక్క ఏమంటారు, మన యొక్క విశ్వాసం, నిరీక్షణ అంతా కూడా ఎవరి మీద అంటే ఆయన మీద పెట్టాలంట. ఆయన పాదాల చెంత, ఆయన పాదాలను ఎప్పుడు కూడా యాకోబు వదిలిపెట్టలేదంట. అందుకే యాకోబు జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా కానీ, ఈ యాకోబు యొక్క కుమారుడు యోసేపు జీవితంలో ఆయన ఎంత నరకం అనుభవిస్తాడు. కొడుకు చనిపోతే ఎలాంటి బాధ అనుభవిస్తాడు. కానీ దేవుడు ఆ రోజు దర్శనమిచ్చి అదే దర్శనం తండ్రిని నమ్మలేదు. కుమారుడిని నమ్మాడు. కళను చూసాడు. ఆ కళల ప్రకారంగా దేవుడు ఏం చేసాడు, మంత్రిగా చేసాడు. నియమించాడు. ఐగుప్తు దేశానికి ఒక రాజుగా నియమించాడు కదా! ఈరోజు యోసేపుని ఎంతగా వాడుకున్నాడు. ఈ రోజు మనల్ని కూడా అంతగానే వాడుకోవాలనుకుంటున్నాడు. యాకోబుని వాడుకుని బలవంతుడిగా వాడుకున్నాడు. యాకోబు బలవంతుడు కనుక ఏం చేశాడు, కుటుంబం కట్టుకోగలిగాడు. కుటుంబంలో ఏం చేశాడు, అందరికి కూడా రక్షణలోకి నడిపించాడు. ఆ యాకోబుని ఇశ్రాయేల్‌గా మార్చాడు. ఈ అబ్రహాంని మళ్ళీ ఈ అబ్రహాం అనే ఒక అన్యుడిని ఏం చేశాడు దేవుడు, అబ్రాహాంగా ఇచ్చాడు. అంటే ఒక స్వాస్థ్యాన్ని ఇచ్చాడు కదా! సో, అందరికి అంటే ఒక జాంటైల్ నుంచి మళ్ళీ ఒక సాల్వేషన్‌లోకి తీసుకురావడానికి ఎక్కడి నుంచి వచ్చాడంటే ఓల్డ్ టెస్ట్‌మెంట్ నుంచి న్యూ టెస్ట్‌మెంట్ వరకు ఇది వెళ్తూనే వస్తుంది. ఫస్ట్ ఒక జాంటైల్, తర్వాత ఏమైంది ఇశ్రాయేల్ అయింది. మళ్ళీ ఇశ్రాయేల్ నుంచి ఎక్కడికొచ్చాడు దేవుడు, మళ్ళీ జాంటైల్ దగ్గరికొచ్చాడు. ఎందుకు? వీళ్ళు ఏం చేశారంటే విసర్జించారంట, అవమానపరిచారంట, తృణీకరించారంట ఆయనొచ్చినప్పుడు. ఆయనొచ్చినప్పుడు ఎన్ని చేశాడు? అందరికి ఏం కావాలి ఈ రోజునంటే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, జీవితంలో మిరాకిల్స్ కావాలి, కారు కావాలి, బంగ్లా కావాలి, ఇల్లు కావాలి, కారు కావాలి, సమస్తము కావాలి. బట్ దేవుడు ఎవరికి అవసరం లేదు ఈ రోజున. సో, ఇలాగా మనుషుల యొక్క ప్రణాళికలు ఎలా ఉంటాయి? వి ఆర్ ఇన్ హ్యూమన్ ఫ్లెష్ కదా! హ్యూమన్ ఫ్లెష్ ఏం చేస్తది, ప్రతిసారి ఇదే ఆలోచిస్తా ఉంటారు. గమనించరు. సో, గమనించమని అంటున్నాడు దేవుడు. చెవియొగ్గి ఆలకించమని అంటున్నాడు. సో, సంఘంతో ఆత్మ చెప్పిన మాట చెవి గలవాడు వినుడు గాక అని దేవుడి వాక్యం చెప్తుంది. ఈరోజు నువ్వు నేను ఈ వాక్యం వింటున్న ఈ వాక్యాలన్నీ కూడా దేవుడు మన జీవితంలో ఫలింపజేయాలంటే దేవుని యొక్క స్వరాన్ని స్వరాన్ని వినేలాగా మనం ఉండాలి. మన చెవి ఎప్పుడు కూడా ఆయన వాక్యం వినేటట్టు ఆయన వైపు ఉండాలి. దేవుడిచ్చిన వాక్యం దేవుడిచ్చి ఆశ్రయించును గాక. ఆమేన్.